గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈ రోజు హిందూ అనాలసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో అందించడం అనేది జరుగుతుంది. ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు ఆన్లైన్ అయితే 60,000, ఆఫ్లైన్ అయితే 70,000. ఈ 60,000 70,000ని మీరు ఒక్క ఇన్స్టాల్మెంట్లో పే చేయక్కర్లా. మీరు మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్లో నెలకి 5,000 చొప్పున కూడా పే చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ జాయిన్ అవ్వాలన్నా ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలన్నా. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో ఉండడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. సో 15th వరకు ఈ ఫీజు అనేది వ్యాలిడ్లో ఉంటుంది. సో 60,000 కాస్త 70,000 అవ్వబోతుంది 16th నుంచి. 70,000 కాస్త 80,000 అవుతుంది 16th నుంచి, 15th తర్వాత. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వండి. సో బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు బెటర్ గైడెన్స్, బెటర్ సపోర్ట్ కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. ఎడిటోరియల్ సెషన్స్, ఇంపార్టెంట్ డిస్కషన్ సెషన్స్ కూడా ఎప్పటికప్పుడు జరుగుతాయి. ఇన్స్టాల్మెంట్స్లో పే చేసేటటువంటి ఆప్షన్ కూడా ఉండడం అనేది జరిగింది. లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ వస్తుంది. అండ్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఐబీపీఎస్సి ఎక్స్ట్రా సిలబస్ కూడా యూపీఎస్సి ఇన్ఫినిటీలో భాగంగానే మీకు రావడం అనేది జరుగుతుంది. అండ్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా యూపీఎస్సి ఇన్ఫినిటీలో భాగంగానే వస్తుంది. సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మ. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ అనిపిస్తుంది కదా, ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని పక్కన పెట్టి కంపేర్ చేయండి. ఫీజు కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, చిన్న చిన్న విషయాలు కూడా కవర్ చేస్తున్నారో లేదో కంపేర్ చేయండి. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుందో లేదో కంపేర్ చేయండి. అన్నీ కంపేర్ చేసిన తర్వాత ఒకవేళ మన ఇన్స్టిట్యూట్ మీకు న్యాయం చేస్తుందని మీరు కన్విన్స్ అయితేనే మన ఇన్స్టిట్యూట్కి రండి. ఓకేనా? అండ్ యూపీఎస్సీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా మీకు జస్ట్ 5,000కే వస్తున్నాయి. రికార్డెడ్ కోర్సెస్ అనేవి మీరు తీసుకుంటే జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. సో పాలిటీ తీసుకోవాలన్నా, హిస్టరీ నేనే టీచ్ చేస్తానండి. తప్పకుండా అందరూ తీసుకోవాల్సిన కోర్సు. హిస్టరీలో భాగంగా మీకు ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి జస్ట్ 5,000 రూపాయలకే మీకు రావడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. రైట్? లైఫ్ టైం వ్యాలిడిటీతో మంచి నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎకానమీ సురేష్ సార్ చెప్తారు. జాగ్రఫీ జాయిన్ అవ్వచ్చు, ఎథిక్స్ జాయిన్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. హిందూలో ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కార్తీక్ సార్ కవర్ చేస్తారు. దాంతోపాటు ఎవ్రీడే హిందూ అనాలిసిస్ ఎలాగో నేను పెడతాను కదా యూట్యూబ్లో. హిందూలో కవర్ అవ్వని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకి శాంతి మేడం కవర్ చేస్తారు. ఎవ్రీడే సెషన్ తీసుకుంటారు. ప్రిలిమ్స్ 2022 టెస్ట్ సిరీస్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చేటటువంటి కోర్సు. సో మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యైనా జాయిన్ అవ్వచ్చు. సో 5,000 ఎప్పటి నుంచి అండి? 16th నుంచి 8,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి నాన్న. అండ్ మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ కూడా ఉండడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ ఆంథ్రపాలజీ నేనే టీచ్ చేస్తాను. సెకండ్ వన్ సోషియాలజీ కూడా నేనే టీచ్ చేస్తాను. సో మన భాషలో మనం చక్కగా కాన్సెప్చువల్ క్లారిటీతో డీటెయిల్డ్గా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సో మీకు చాలా చక్కగా అర్థమవుతాయి క్లాసెస్. ఒకసారి శాంపుల్ వీడియోస్ చూడండి, చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. అండ్ థర్డ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫోర్త్ పిఎస్ఐఆర్. ఈ రెండు సురేష్ సార్ చెప్తారండి. సో సురేష్ సార్ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చక్కగా చూడండి. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే తెలుగు లిటరేచర్ సీతాపత్ సార్ చెప్తారు. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకోవాలని మీకు మైండ్లో ఉన్నా మీరు మన ఇన్స్టిట్యూట్లో చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఒక్కటి కూడా మీకు ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫీజు జస్ట్ 15,000 రూపాయలు మాత్రమే. సో 16వ తారీఖు నుంచి ఇది 20,000 కాబోతుంది. 15,000 కూడా ఒకేసారి పే చేయక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్లో కూడా మీరు పే చేయొచ్చు. సో ద బెస్ట్ ఫౌండేషన్ అనేది మీకు దొరుకుతుంది. యూ విల్ గెట్ ద ఎసెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది, దాని పునాదులు అనేవి మీకు బలంగా పడతాయి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తీసుకుంటే. ఓకేనా నాన్న? మరొకసారి ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా హిందూ అనాలిసిస్లో? జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా.
Heritage and progress now go side by side in India, says Modi. Very, very important article regarding GS paper 2 governance, GS paper 3 infrastructure, GS paper 1 history, art and culture లో కూడా మనం ఈ ఆర్టికల్ ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది నాన్న. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం, బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుందాం, వినండి అమ్మా. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆర్టికల్ ఒక చిన్న మాట అండి, మన హిందూ అనాలిసిస్ వెనక మన యూట్యూబ్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనే విషయం కూడా కామెంట్ చేయండి. అండ్ మన హిందూ అనాలిసిస్ కానీ మన ఛానల్ కానీ ఫెలో ఆస్పిరెంట్స్కి, మీ తోటి స్నేహితులకి ఉపయోగపడుతుందంటే ప్లీజ్ డూ షేర్ దీస్ వీడియోస్ టు దెమ్. ఓకేనా? ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చాలా క్వాలిటీ వీడియోస్తో ముందుకు వద్దాం. సో మరి ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి మీకు అర్థం కావాలి. మొదట మనం ప్రతి ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్తోనే కదా డిస్కస్ చేస్తాము. సో ఈ ఆర్టికల్ని కూడా బ్యాక్గ్రౌండ్ నుంచే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కారిడార్ అంటే ఏంటి అంటే మార్గము అని చెప్పి అర్థం. అది సముద్ర మార్గం అవ్వచ్చు, రోడ్డు మార్గం అవ్వచ్చు, రైలు మార్గం ఏదైనా అవ్వచ్చు. అర్థమైందా? వే లేదా దారి అని చెప్పి అర్థం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఏదైతే ఉంటుందో దానిలో ఒక కనెక్టివిటీ, ఒక రోడ్డును వేశారండి, ఒక దారిని వేశారు. సో ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకోవాలి. అంతకంటే ముందు కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఏదైతే ఉందో దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మనం తెలుసుకోవాలి, వినండమ్మా. సో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ హిందూ టెంపుల్స్ అండి. చాలా మందికి తెలిసినటువంటి హిందూ టెంపుల్స్. హిందువులందరూ బతికితే ఎక్కడైనా బతకచ్చు, కానీ చనిపోవడం మాత్రం కాశీలో చనిపోతే బాగుంటుంది అనుకుంటారు. అంత ఫేమస్ హిందూ టెంపుల్ అండ్ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. హిందూ మైథలాజికల్ గాడ్ శివుని యొక్క ఆలయం అమ్మ. ఏంటిది? కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఏదైతే ఉంటుందో ఇది. అండ్ ఇట్ ఈస్ సిచ్యుయేటెడ్ ఆన్ ద వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ ద హోలీ రివర్ గంగా. గంగా నది యొక్క పశ్చిమ గట్టున ఈ టెంపుల్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 12 జ్యోతిర్లింగాస్. 12 శివుని యొక్క 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒకటి. ఇది బోత్ పుణ్యక్షేత్ర యాజ్ వెల్ తీర్థక్షేత్ర. ఎందుకు అంటే నది ఒడ్డున ఇది ఉండడం వల్ల దీనికి తీర్థము అంటే నీరండి, దాంతోపాటు పుణ్యక్షేత్ర కూడా. ఎందుకంటే కాశీ విశ్వనాథుని టెంపుల్ ఉంటుంది కదా, సో అందుకు దీన్ని పుణ్యక్షేత్ర అని కూడా అంటారు సనాతన ధర్మం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం. సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ కాశీ విశ్వనాథ్ కారిడార్? ఈ కారిడార్కి ఫౌండేషన్ అనేది ఎప్పుడే వేశారు అంటే మార్చ్ 2019లో దీని యొక్క ఫౌండేషన్ అనేది పునాదిరాయి వేయడం అనేది జరిగింది. దిస్ ప్రాజెక్ట్ వాజ్ కాన్సెప్చువలైజ్డ్ టు క్రియేట్ అన్ ఈజీ యాక్సెసిబుల్ పాత్వే టు పిల్గ్రిమ్స్ హూ హ్యాడ్ టు మెండర్ త్రూ కంజెస్టెడ్ స్ట్రీట్స్ టు టేక్ ఇట్ డిప్ ఇన్ ద గంగా. సో చాలా మంది కాశీ ఏదైతే ఉంటుందో కాశీని సందర్శించుకునే వాళ్ళు గంగా నదిలో స్నానం ఆచరించి శివుడికి అభిషేకం చేయడం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. కానీ గంగా నదిలో స్నానం ఆచరించేటప్పుడు మీరు ఎప్పుడైనా కాశీ వెళ్తే తెలుస్తుంది చాలా లైన్స్ ఉన్నాయండి, చాలా చాలా ఎక్కువ లైన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇప్పుడు రిలీజియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు తప్పదు లైన్లో ఉండి మరి గంగా నదిలో స్నానం ఆచరించి తర్వాత దేవుడిని దర్శించుకొని వెళ్తారు కదా. బట్ కానీ ఈ హెరిటేజ్ మన సారస్వత సంపదని చూడడానికి వచ్చినటువంటి విదేశీయులు కానీ ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లాంగ్ లైన్స్ ని చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో అలా కాకుండా ఈ కంజెస్టెడ్ పాత్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంజెస్టెడ్ పాత్స్ ని ఫ్రీ చేయాలనేటటువంటి ఉద్దేశంతో దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకొచ్చారు. ఈ పర్టికులర్ పాత్వేస్ ని ఫ్రీ చేయడానికి, ఈ పర్టికులర్ పాత్వేస్ ని క్లియర్ చేయడానికి చాలా మంది లోకల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేటటువంటి హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్స్ అండ్ దాంతోపాటు వాళ్ళ ఇల్లును కూడా సేకరించడం అనేది జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే రోడ్లను వెడల్పు చేసేటటువంటి కార్యక్రమం ప్రాజెక్ట్ ఏంటి అంటే దిస్ పర్టికులర్ కాశీ విశ్వనాథ్ కారిడార్ అండి.
అండ్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా మోర్ దెన్ 40 ఏన్షియంట్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి హిందూ ధర్మానికి చెందినటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడిస్కవర్ చేయడం అనేది జరిగింది, వాటిని తిరిగి కనుక్కోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు వాటిని రెనోవేట్ చేయడం కూడా జరగడం అనేది జరిగింది. వాటి ఒరిజినల్ స్ట్రక్చర్, ఒరిజినల్ సోల్ ఏదైతే ఉంటుందో దానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా దీన్ని మళ్ళీ మొత్తం రెనోవేట్ చేయడం అనేది జరిగిందమ్మ. దీని ఒక మ్యాసివ్ మేక్ ఓవర్గా అభివర్ణిస్తుంది ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బీజేపీ గవర్నమెంట్. అండ్ ఫస్ట్ మనకి కాశీ ఏదైతే ఉంటుందో 1780లో ద ఫ్లాగ్ అండ్ ఆఫ్ 18th సెంచరీ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మరాఠా క్వీన్ అయినటువంటి అహిల్యాబాయి హోల్కర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ని రినోవేట్ చేశారు. ఆవిడ తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్ ని ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది రెనోవేట్ చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారండి. అర్థమైందా? దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో భాగంగా సుమారు 23 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఒకటి, వేదిక్ కేంద్ర ఒకటి, ముముక్షు భవన్ ఒకటి, భోగ్శాల ఒకటి, సిటీ మ్యూజియం ఒకటి, వ్యూయింగ్ గ్యాలరీ ఒకటి, ఫుడ్ కోర్ట్స్, ఇలాంటివి చాలా చాలా 23 కొత్త బిల్డింగ్లు కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా కట్టడం అనేది జరిగింది, రోడ్లను వెడల్పు చేయడమే కాకుండా. అర్థమైందా నాన్న? సో దిస్ పర్టికులర్ కారిడార్, దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ అండ్ యూజెస్ ఉంటాయి, ముఖ్యంగా లోకల్ పీపుల్ అండ్ లోకల్ మర్చెంట్స్ కి అని చెప్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ముందు టూరిజం అనేది విపరీతంగా ఇంప్రూవ్ అవుతుంది, పర్యాటక శాఖ ఏదైతే ఉంటుందో అది అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ విల్ అట్రాక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఇన్ ఫ్యూచర్, చాలా మంది భక్తుల్ని ఇది ఆకర్షించడం అనేది జరుగుతుంది. అండ్ అదర్ ట్రావెలర్స్ హిందూ ధర్మాన్ని పాటించకుండా ఇండియా యొక్క హెరిటేజ్ ని, ఇండియా యొక్క సారస్వత సంపదని, భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి గొప్ప ఆర్కిటెక్చర్ ని చూడడానికి చాలా మంది వస్తారు, వాళ్ళకి కూడా ఎక్కువ మంది అట్రాక్ట్ చేయొచ్చు ఎప్పుడైతే ఈ కంజెస్టెడ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీ చేయడం వల్ల అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు క్లీన్లీనెస్ కూడా ఈ ప్రాజెక్ట్లో పెద్ద పీట వేయడం అనేది జరిగింది. మీకు వారణాసి ఇట్ ఈస్ అ సిటీ ఆఫ్ సోల్ అంటారు, ఒక ఆత్మ, నీకు ఒక పరమాత్మ ఉన్నటువంటి ప్రదేశం, కానీ అక్కడ మీకు ఎక్కడైనా చూస్తే పరిశుభ్రత అనేది కనిపించదు. సో రోడ్స్, లేన్స్ ఇవన్నిటిని క్లీన్ చేయబోతున్నారు, బెటర్ లైటింగ్, బెటర్ స్ట్రీట్ లైట్స్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా. అర్థమైందా నాన్న? మరి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ ని నిన్న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేయడం అనేది జరిగింది, ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించి శివుడికి అభిషేకం చేసి దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు కొన్ని వ్యాఖ్యలు కూడా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు. వాట్ ఆర్ దోస్ స్టేట్మెంట్స్, వాట్ వాజ్ గివెన్ ఇన్ దిస్ న్యూస్, అలాంటివి మనం తెలుసుకోవాలి, మనకి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. చూడండి అమ్మా న్యూస్లోకి ఏమొచ్చిందో. తన ఓన్ కాన్స్టిట్యుయెన్సీ అయినటువంటి నియోజకవర్గం అయినటువంటి వారణాసిని సందర్శించినటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దిస్ పర్టికులర్ కాశీ విశ్వనాథ్ కారిడార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ కాశీ విశ్వనాథ్ కారిడార్ ఇస్ ద సింబల్ ఆఫ్ సనాతన్ కల్చర్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క సనాతన ధర్మం ఏదైతే ఉంటుందో దానికి ఇది ఒక చిహ్నం లాంటిది అని మన నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇండియా ఈజ్ నౌ అవుట్ ఆఫ్ స్లావరీ అనే విధంగా కూడా చెప్పారు, బానిసత్వం నుంచి భారతదేశం ఇప్పుడు బయటపడింది అని చెప్పారు. మనం వేల సంవత్సరాలుగా బానిసత్వంలోనే ఉండడం అనేది జరిగింది. ఫస్ట్ ఫారిన్ ఇన్వేడర్స్ మనకి ఇస్లామిక్ పీపుల్ వచ్చారు, తర్వాత యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం అనేది జరిగింది, వాళ్ళ బానిసత్వపు సంఖ్యల నుంచి ఇండియా ఇప్పుడు బయటపడడం అనేది జరిగింది. అండ్ టుడేస్ ఇండియా, ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ విరాసత్ అండ్ దాంతోపాటు వికాస్ అనే పదాలని వాడడం అనేది జరిగింది. విరాసత్ అంటే నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే హెరిటేజ్ అని చెప్తున్నారు. భారతదేశం తనకి ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి సారస్వత సంపద ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకోవడమే కాకుండా అభివృద్ధి, ప్రోగ్రెస్ లో కూడా ముందుకు వెళ్తుంది అనే విధంగా నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు రీసెంట్ గా ఈ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ వీటన్నిటికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్రిటిసిజం అనేది ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవైపు ప్రజలు కోవిడ్తో చనిపోతుంటే, ఒకవైపు ఆక్సిజన్ సిలిండర్లు అనేవి లేకపోతే, ఒకవైపు చాలా మంది ఆకలితో బాధపడుతుంటే, ఒకవైపు నిరుద్యోగులు ఆ దేశంలో పెరిగిపోతూ ఉంటే, ఒకప్పుడు జీడిపి అనేది విపరీతంగా పడిపోతూ ఉంటే, ఒకవైపు
సరిహద్దు ప్రాంతాల నుంచి వివిధ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి అగ్రెషన్ని మనకి చూపిస్తుంటే మనం మాత్రం గుళ్ళు గోపురాలను నియమించుకుంటున్నాం, సనాతన ధర్మం అంటున్నాం, ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి క్రిటిసిజంకి స్పందిస్తూ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు అంటే, వీఆర్ నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ విరాసత్ మీద మేము ఫోకస్ చేయట్లా, హెరిటేజ్ మీద ఫోకస్ చేయట్లా, వీఆర్ గోయింగ్ విత్ ప్రోగ్రెస్ ఆల్సో అనే విధంగా కూడా చెప్పారండి. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారండి నరేంద్ర మోడీ గారు. సోమనాథ్ టెంపుల్ ఏదైతే ఉంటుందో, సోమనాథ్ టెంపుల్ ని మాత్రమే రెనోవేట్ చేయాలా, ఆప్టికల్ ఫైబర్ ఏదైతే ఉంటుందో మేము ఆప్టికల్ ఫైబర్, అండర్ సీ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేపడుతున్నాం. సోమనాథ్ టెంపుల్ గురించి మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. హూ ఈస్ ద ఫస్ట్ ఇస్లామిక్ ఇన్వేడర్ ఆఫ్ ఇండియా అండి? మహమ్మద్ బిన్ కాసిం ఎవరైతే ఉంటారో, Muhammad bin Qasim was the first Islamic invader of India. Muhammad bin Qasim was followed by Muhammad of Ghazni. Muhammad of Ghazni has conducted 17 raids on India. భారత ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద 17 సార్లు దండయాత్ర చేయడం అనేది జరిగింది. The most important raid of Ghazni was this raid on Somnath temple. సోమనాథ్ టెంపుల్ మీద ఆయన రైడ్ చేయడం అనేది జరుగుతుంది. హీ ప్లండర్స్ ఆల్ ద వెల్త్ ఫ్రమ్ సోమనాథ్ టెంపుల్. సోమనాథ్ టెంపుల్ నుంచి సంపద అంతా ఆయన దోచుకోవడం అనేది జరుగుతుంది. గజ్నీ వాజ్ ఫాలోడ్ బై మహమ్మద్ ఆఫ్ ఘోరీ. ఘోరీ ఎవరైతే ఉన్నారో ఘోరీ రావడం అనేది జరుగుతుంది. ఘోరీ యూజ్ టు హ్యావ్ 2 ఇంపార్టెంట్ స్లేవ్స్. అతని వెనక 2 కమాండర్ ఇన్ చీఫ్స్ ఉంటారు. ఒకరు ఎవరండి? బక్తియార్ ఖిల్జీ అయితే రెండవ వ్యక్తి ఎవరండి? మనకి కుతుబుద్దీన్ ఐబక్ అమ్మ, కుతుబుద్దీన్ ఐబక్. సో ఘోరీ చనిపోయిన తర్వాత మనకి ఐబక్ ఎవరైతే ఉన్నారో ఈయన స్లేవ్ డినాసిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ స్లేవ్ డినాసిటీ ఎమర్జ్డ్ యాజ్ ద ఫస్ట్ డినాసిటీ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్. స్లేవ్ డినాసిటీని మామ్లుక్ డినాసిటీ అని కూడా పేరుతో కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది. బక్తియార్ ఖిల్జీ ఈజ్ నోన్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఫేమస్ నలందా యూనివర్సిటీ. రైట్, ఇవన్నీ మనం హిస్టరీలో మనం మాట్లాడుకుంటాం. సో హిస్టరీ క్లాసెస్ పర్ఫెక్ట్గా ధారాళంగా మాట్లాడాలి, చరిత్రను చెప్పాలి వేరే వాళ్ళకన్నా, లేకపోతే మీరు పర్ఫెక్ట్గా ఎగ్జామ్ ఓరియంటేషన్తో నేర్చుకోవాలంటే కథల రూపంలో చెప్తాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి రికార్డెడ్ క్లాసెస్ జస్ట్ 5,000 మాత్రమే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకోసం చెప్తున్నాను, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. చాలా మంది తీసుకుంటున్నటువంటి కోర్సు నేనే చెప్తాను, మీకు చాలా చక్కగా హిస్టరీ అర్థమవుతుంది. రైట్, మరి నెక్స్ట్ చూడండి, కేదార్నాథ్ టెంపుల్ ఏదైతే ఉంటుందో, కేదార్నాథ్ టెంపుల్, ఈ కేదార్నాథ్ టెంపుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విరాసత్, దట్ ఈస్ హెరిటేజ్. దాంతో పాటు మేము స్పేస్, అంతరిక్షంలోకి భారతీయుల్ని కూడా పంపించడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అయోధ్యలో రామ్ టెంపుల్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే కన్స్ట్రక్ట్ చేయట్లా, వేల కోట్లు ఖర్చు పెట్టి. అర్థమైందా? సో మనకి ఈ కోట్లు ఖర్చు పెట్టి రాముని యొక్క ఆలయం ఏదైతే ఉంటుందో అది కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా కోవిడ్ సమయంలో చాలా మంది ఏమన్నారు అంటే, అన్నమో రామచంద్ర అని ఒక పక్క కొంతమంది చాలా మంది భారతీయులు ఏడుస్తుంటే, వీళ్ళు రాముడికి 1,000 కోట్లు ఖర్చు పెట్టి గుడి కడుతున్నారు, రాముడు ఒకవేళ ఉన్నప్పటికీ ఈ డెసిషన్ ని యాక్సెప్ట్ చేయడు అని కొంతమంది క్రిటిసిజం అన్నారు. సో అప్పుడు మన నరేంద్ర మోడీ గారు దానికి బదిలిస్తే ఏమన్నారంటే, రామ్ టెంపుల్ ని మాత్రమే కన్స్ట్రక్ట్ చేయట్లేదే, ప్రతి జిల్లాలో కూడా మేము మెడికల్ కాలేజెస్ అనేవి కడుతున్నాం, పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో. అండ్ దాంతోపాటు విశ్వనాథ్ టెంపుల్ ఏదైతే ఉంటుందో, కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి రెనోవేషన్ ఒకటే చేయట్లా, చాలా మంది పేదవాళ్ళకి మేము ఇల్లులను కూడా కట్టించడం అనేది జరుగుతుంది అనే విధంగా నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగిందమ్మా. సో వెన్ యూ ట్రై టు రైట్ ఎనీ ఆన్సర్స్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇఫ్ యూ కోట్ ద వర్డ్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మీకు చాలా బాగుంటుంది. సో విరాసత్ అండ్ వికాస్, హెరిటేజ్ అండ్ ప్రోగ్రెస్ ఆర్ గోయింగ్ ఆన్ సైడ్ బై సైడ్ అనేటటువంటి ఆస్పెక్ట్ ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ గివెన్ బై ద ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్. రైట్, సోమనాథ్ టెంపుల్ ఆప్టికల్ ఫైబర్, కేదార్నాథ్ టెంపుల్ ఇండియన్స్ టు స్పేస్, రామ్ టెంపుల్ మెడికల్ కాలేజెస్, విశ్వనాథ్ టెంపుల్ హౌసెస్ టు పూర్. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలన్నా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వినండి. ఇన్ఫ్లేషన్ స్పైక్స్ టు 4.91% ఇన్ నవంబర్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్థం కావాలి. మనకి టైటిల్లోనే ఉంది, ఏంటది? ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము అనేటటువంటి కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇన్ఫ్లేషన్ గురించి డీటెయిల్డ్ గా బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పుకున్న తర్వాత మనం ఈ ఆర్టికల్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో చూడండి అన్న, మనకి మొదట వచ్చేటటువంటి ప్రశ్న, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటే ఏంటి ఇంతకి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. చూడండి, ఫస్ట్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ జనరల్ రైజ్ ఇన్ ప్రైసెస్.
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సింపుల్ గా చెప్పాలంటే ధరలు పెరగడాన్నే మనం ఇన్ఫ్లేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ధరలు ఈ రోజు పెరిగి మళ్ళీ రేపటి తగ్గిపోతే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటామా? దాన్ని అన్నం. అర్థమైందా? ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ధరలు ఏవైతే ఉంటాయో అవి కొనసాగుతూ ఉండాలి. సపోజ్ వినాయక చవితి రోజు మనకి కొబ్బరికాయలు ఏవైతే ఉంటాయో కొబ్బరికాయల కాస్ట్ వినాయక చవితి ముందు రోజు కొబ్బరికాయల కాస్ట్ పెరుగుతుంది. అంత మాత్రాన దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటామా? అనం. ఎందుకంటే డిమాండ్ ఉంటుంది కాబట్టి అందరూ తీసుకుంటారు కాబట్టి అప్పటికప్పుడు మార్కెట్ అనేది అరేంజ్మెంట్స్ చేస్తుంది. అంత అర్థమైందా? ఆర్టిఫిషియల్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో దాంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటామా? ఇన్ఫ్లేషన్ అనం. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ ఈస్ ఏ థ్రెట్ టు ఎకానమీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక ఆర్థిక వ్యవస్థకి ఇది చాలా పెద్ద దెబ్బను కలగజేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ అంటే చూడండి, when the general price level rises, ప్రైస్ లెవెల్ రైజ్ అవ్వడం అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం. వస్తువుల తాలూకా ధరలు పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ పెరగడం అంటాం. అప్పుడు ఏమవుతుంది? కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. వస్తువుల్ని కొనుగోలు చేసే శక్తి ఏదైతే ఉంటుందో అది పడిపోవడం అనేది జరుగుతుంది. ఎలా సార్? సింపుల్ గా చెప్పేశారు చూడండి. ఇప్పుడు మనకి 2021 ఉంది. 2021లో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ధర 10 రూపాయలు అనుకోండి. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయమ్మా. 100 రూపాయలకి మీకు ఎన్ని డైరీ మిల్క్ చాక్లెట్లు వస్తాయి? 10 వస్తాయి. ఎప్పుడు? 2021లో. 2022లో ఇన్ఫ్లేషన్ అంటే ఏం చెప్పాము? రైజ్ ఇన్ ప్రైసెస్ అని చెప్పాము. ఇప్పుడు ఒక చాక్లెట్ ధర సపోజ్ ప్రైస్ రైజ్ అవ్వడం కదా 20 రూపాయలు అయింది అనుకోండి. అదే 100 రూపాయల కాగితానికి మీకు ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? మనకి చాక్లెట్లు 5 వస్తాయి. సో 2021లో అదే 100 రూపాయల కాగితము మీకు 10 చాక్లెట్లను తీసుకొస్తే డైరీ మిల్క్ చాక్లెట్లని, 2022లో అదే 100 రూపాయల కాగితం 5 చాక్లెట్లని తీసుకురాగలుగుతుంది. సో కరెన్సీ యొక్క ఏమైంది? పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్ గా తగ్గడం అనేది జరిగింది. దట్ ఈజ్ ఎ థ్రెట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. మరి ఇన్ఫ్లేషన్ ని ఎవరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు అంటే బోత్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది అండ్ దాంతో పాటు ఆర్బీఐ కూడా చేస్తుందండి. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ చేస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ కొంత శాతం మాత్రమే ఉండాలి. ఆర్బీఐ ప్రకారం 4% మాత్రమే ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి. అంటే ఈ రోజు 100 రూపాయలు ఉన్నటువంటి ఒక వస్తువు ధర నెక్స్ట్ ఇయర్ ఎంత అవ్వాలి? 104 రూపాయలు అవ్వాలి తప్ప అంతకు మించి పెరగకూడదు. అండ్ ఇట్ ఇస్ ఎ టాలరెన్స్ బ్యాండ్ ఆఫ్ +or-2%. అంటే 2 to 6% మధ్యలో ఉండొచ్చు. ఎగ్జాక్ట్ 4% నువ్వు మెయింటైన్ చేయలేకపోయినా నువ్వు ఐడియల్ గా దేనికోసం కృషి చేయాలి? 4% కోసం కృషి చేయాలి. కానీ ఎగ్జాక్ట్ గా నువ్వు అది అచీవ్ చేయలేకపోయినా 2 to 6% మధ్యలో నువ్వు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ లో ఉన్నటువంటి వేరు వేరు టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటి అంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో ఇది ఎందుకు జరుగుతుంది? పేరులోనే ఉంది. ఒక ఎకానమీలో ఒక ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ గిరాకీ అనేది పెరిగింది అనుకోండి, అప్పుడు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మామూలుగా డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు జరుగుతుంది? ఎందుకు వస్తుంది? ఏది కారణం అవుతుంది? ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ. ఎకానమీలో మనీ సప్లై ఎక్కువగా ఉందనుకోండి డిమాండ్ పెరుగుతుంది. మీ జేబులో డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి గిరాకీ పెరుగుతుంది. ఎలా సార్? సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తులకి పెళ్ళయింది. సండే ఫిష్ మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఫిష్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఈ ఫిష్ ఆ మార్కెట్ అమ్మేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఒకటే ఉంది. ఇతని దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఇతని దగ్గర 2000 రూపాయలు ఉన్నాయి. ఇతని దగ్గర 3000 రూపాయలు ఉన్నాయి. అవునా కాదా? ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ముగ్గురికి పెళ్ళయింది. ముగ్గురు పిల్లలు ఏం చెప్తున్నారంటే మీరు చేప తీసుకురాకపోతే నేను అసలు మీతో మాట్లాడను, మీకు అసలు కాళ్ళు ఎరగొడతాను, మీరు ఇంట్లో ఎంటర్ అవ్వడానికే లేదు అని మ్యాండేట్ చేశారు అనుకోండి. సో ఇతను ఫస్ట్ వెళ్తాడు ఇతని దగ్గరికి. ఇతను కూడా వెళ్తాడు. ఇతను కూడా వెళ్తాడు. సో ఒకే చేప ఉంది, ముగ్గురు పోటీ పడతా ఉన్నారు. ఇతను ఏం చేస్తాడు? ముగ్గురు పోటీ పడుతున్నారు కాబట్టి చేప యొక్క కాస్ట్ 500 రూపాయలైనా ఏం చెప్తాడు? 1000 రూపాయలు అని చెప్తాడు.
రూపాయలు చెప్తే ముగ్గురు సిద్ధపడతారా లేదా? వాళ్ళ ఇంట్లో తీసుకురమ్మన్నారు, తప్పకుండా సిద్ధపడతారు. సో ఆ ముగ్గురికి ఏంటి తక్కువ చెప్పేశానా అని చెప్పి ఏం చెప్తాడు? రూపాయలు చెప్తాడు. 1000 రూపాయలు చెప్పాడని చెప్పాను కదా. ఇప్పుడు 2000 చెప్తాడు. 2000 చెప్తే ఎవడు ఎలిమినేట్ అవుతాడు? ఇతను ఎలిమినేట్ అయిపోతాడు. సో 2000 చెప్తే వీళ్ళిద్దరు, రెండో వ్యక్తి మూడో వ్యక్తి కూడా ఓకే అంటారు. ఇప్పుడు 2000 అన్నా వీళ్ళు వస్తాను అంటున్నారంటే దీనికి చాలా గిరాకీ ఉంది, డిమాండ్ ఉంది. సో ఎంత చెప్తాం ఇప్పుడు? 3000 చెప్దాం అనుకుంటాడు. సో 2000 వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎలిమినేట్ అయిపోతాడు. సో ప్రజల చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు కొద్దీ ఏం జరుగుతుంది? వస్తువు యొక్క డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. వస్తువు యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జాంపుల్తో మీరు చెప్పుకుంటే మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉన్నప్పుడు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కానీ లేకపోతే డబ్బులు పంచుతుంది అనుకోండి ఫ్రీగా, ఇలాంటి సార్లు ప్రజల చేతుల్లోకి డబ్బులు వస్తాయా? లేకపోతే గవర్నమెంట్ ఒక ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం కానీ లేకపోతే ఒక రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం కానీ చేస్తే ఎక్కువ మందికి ఏమవుతాయి? ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగాలు దొరికినప్పుడు నెల నెల జీతాలు వస్తాయి. నెల నెల జీతాలు వచ్చినప్పుడు ప్రజల చేతుల్లో డబ్బులు పడతాయి. ప్రజల జేబుల్లో డబ్బులు పడితే ఏం జరుగుతుందని చెప్పాం? డిమాండ్ అనేది పెరుగుతుంది అని చెప్పి కూడా మనం చెప్పడం అనేది జరిగింది. అవునా? సో గవర్నమెంట్ స్పెండింగ్ ఆర్ ఫిస్కల్ స్టిమ్యులస్ అని కూడా అంటారు. అంటే నగదు ద్వారా ప్రజల్ని ఆదుకునేటటువంటి ప్రయత్నం, నగదు ఫ్రీగా బదిలీ చేసి. అర్థమైందా? ఇది కూడా జరగడం అనేది జరుగుతుంది. అండ్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్, అంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఎక్కువ మంది ఉద్యోగాలు చేశారనుకోండి అది కూడా ఇన్ఫ్లేషన్కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఏ ఇన్ఫ్లేషన్కి? డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతాయి. సెకండ్ది చూడండి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఎందువల్ల రావడం? సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ అనేది పెరుగుతుంది. వస్తువు తయారీకి పట్టేటటువంటి కాస్ట్ ఏదైతే ఉంటుందో, ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. ఇన్పుట్ కాస్ట్ పెరిగితే నువ్వు అవుట్పుట్ కాస్ట్ పెంచవా? తప్పకుండా పెంచుతావు. అంటే నువ్వు ఒక సబ్బు తయారీ చేయడానికి 10 రూపాయలు అయింది అనుకోండి, 15 రూపాయలు చెప్తావు సబ్బు ధర. లేకపోతే సబ్బు తయారు చేయడానికి 20 రూపాయలు అయింది అనుకోండి, 30 రూపాయలు చెప్తావు. లాభంతోనే కదా నువ్వు వ్యాపారం చేస్తావు. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో ఇన్పుట్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయి, ఇన్పుట్ కాస్ట్ ఏవైతే ఉన్నాయి, వస్తువు తయారు చేయడానికి కావాల్సినటువంటి ధరలు పెరిగినాయి అనుకోండి, అప్పుడు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. లేకపోతే హోర్డింగ్ ఏదైనా ఉందనుకోండి, అంటే వస్తువులు సప్లై అనేది ఉంది మార్కెట్లో, కానీ నువ్వేం చేస్తావు? బయటకు రిలీజ్ చేయకుండా ఒక నీ ఇంట్లో పెట్టుకొని గొడవంలో పెట్టుకొని దాచుకున్నావు. గొడవంలో పెట్టుకొని దాచుకుంటే మార్కెట్లో సప్లై పడిపోతుంది. సప్లై పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు నువ్వు వాటిని రిలీజ్ చేస్తావు. వాటిని మనం హోర్డింగ్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు జిఎస్టీ లాంటివి పెరిగాయి అనుకోండి కంపెనీల మీద, ఏం జరుగుతుంది? అవి ఏం చేస్తాయి? ఆ జిఎస్టీ ఎవరి మీద వస్తాయి? ప్రజల మీదే వేయడం అనేది జరుగుతుంది. సో వస్తువుల యొక్క ధరలు ఏవైతే ఉంటాయో అవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే అందరం దేనికోసం అండి బతుకుతున్నా? నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నానన్నా లేకపోతే మీరు బతుకుతున్నారన్నా దేనికోసం? అందరూ తిండి కోసమే కదా, ఫుడ్ కోసమే కదా. ద బేసిక్ నెసెసిటీ ఏంటి ఇక్కడ? ఫుడ్. ఫుడ్ కాస్ట్ పెరిగింది అనుకోండి, నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఫుడ్ కాస్ట్ విపరీతంగా పెరిగిందండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. నేనేం చెప్తాను? సురేష్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇచ్చే పే కంటే కాస్త ఎక్కువ ఇవ్వండి, ఎందుకంటే తినడానికి కూడా నాకు సరిపోవట్లేదు. అడుగుతానా లేదా? ఇప్పుడు నేను ఎక్కువ అడిగాను అనుకోండి ఇన్ కేస్ మనీ, అప్పుడు సురేష్ సార్ ఆ డబ్బంతా ఎవరి మీద వేస్తారు? మీరు ఎవరో ఒకరు జాయిన్ అవుతారు, స్టూడెంట్స్ మీదే కదా, మీకు ఫీజుల కింద వసూలు చేస్తారా లేదా? సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగినా కూడా ఏం జరుగుతుంది? వస్తువుల ధరలు ఏవైతే ఉంటాయో వాటిని పెరగడం అనేది జరుగుతుంది. వస్తువులు మరియు సేవల యొక్క విలువ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. మూడవ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్లేషన్ ఏంటి అంటే బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ టర్మ్స్. మీకు ఎకానమీలో చాలా మంది కష్టం అనుకుంటారు, బట్ ఇవన్నీ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది అన్నమాట. అర్థమైందా? దిస్ ఇన్ఫ్లేషన్ ఇన్వాల్వ్స్ అ హై డిమాండ్ ఫర్ వేజెస్ బై వర్కర్స్. సో ఇప్పుడు సపోజ్ నేనే వర్కర్ని, ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు నాకు శాలరీ పెంచండి అని గట్టిగా అడిగాను అనుకోండి, ఏం జరుగుతుంది? మీ ఫీజులు అనేవి తప్పకుండా పెరుగుతాయి. ఎందుకంటే సురేష్ సార్ కూడా నష్టానికి చేయలేరు కదా, నష్టానికి కోర్సులు అనేవి సేల్ చేయలేరు కదా, తప్పకుండా లాభం వేసుకుంటారు. ఆ లాభం ఎవరి నుంచి? మీకు ధరలు ఎవరికి పెంచుతారు? స్టూడెంట్స్ మీద ఆ భారం పడడం అనేది జరుగుతుంది. కన్జ్యూమర్ మీద పడుతుందా లేదా? పడుతుంది. రైట్? సో దీన్ని మనం బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి దీంతో పిలవడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ డిఫరెంట్ రెమెడీస్ ఫర్ ఇన్ఫ్లేషన్? సో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి కానీ లేకపోతే ఇన్ఫ్లేషన్ మరీ తక్కువగా ఉన్నప్పుడు కాస్త సెట్ చేయడానికి కానీ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ ఫాలోస్ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఆర్బీఐ ఏం ఫాలో అవుతుందంటే మానిటరీ పాలసీని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది.
అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫిస్కల్ పాలసీని ఫాలో అవుతుంది. నేను ఏం చెప్పాను? ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, డిమాండ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని చెప్పాను. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కట్టడి చేయాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ప్రజల జేబుల్లోంచి డబ్బులు తీసుకోవాలి. ప్రజల జేబుల్లోంచి డబ్బులు తీసుకోవాలంటే ఏం చేస్తుంది ఆర్బీఐ మానిటరీ పాలసీ కింద? ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచేస్తుంది. బ్యాంకులు ఎలా వర్క్ చేస్తాయో తెలిస్తే మీకు అర్థమవుతుంది. బ్యాంకులు డిపాజిట్లు సేకరిస్తాయి, లోన్లు అనేవి ఇస్తాయి. డిపాజిట్ల మీద బ్యాంకు 5% అనేది వసూలు చేస్తే లోన్ల మీద బ్యాంక్ 8% తీసుకుంటుంది. రిమైనింగ్ 3% బ్యాంకుకి ప్రాఫిట్ అవుతుంది. దాన్ని ఎకనామిక్ టర్మ్స్ లో స్ప్రెడ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంతేనా? సో ఇక్కడ ఏం చేస్తుందని చెప్పాం? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది అని చెప్పాం. అంటే 5% ఇవ్వాల్సింది 8% ఇక్కడ ఇస్తానంటుంది డిపాజిట్ మీద. నువ్వు నా బ్యాంకులో డిపాజిట్ చెయ్యి, నీకు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాం అంటుంది. సో ఇదేం చేస్తుంది? అండ్ దాంతోపాటు లోన్ల మీద కూడా ఇంట్రెస్ట్ అనేది పెంచుతుంది. 8% కాస్త 15% చేశారు అనుకోండి, ఇంత మొత్తం చేయరు బట్ అనుకోండి ఇన్ కేసు. ఇప్పుడు ఏం జరుగుతుంది? డిపాజిట్లకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, నువ్వు బీరువాలో డబ్బులు ఉంచుకుంటావా? ఉంచుకో. బ్యాంక్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందా లేదా? బ్యాంకులో పెట్టుకోవడానికి చూస్తావా లేదా? పెట్టుకోవడానికి చూస్తావా. సో నీ జేబులో డబ్బులు ఏమవుతాయి? ఖాళీ అయిపోతాయా? ఖాళీ అయిపోతాయి. అండ్ దాంతోపాటు దీస్ లోన్స్ 15% లోన్కి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది నీకు. సో అప్పుడు నువ్వు లోన్ తీసుకుంటావా? వామ్మో ఇంత కట్టాల్సి వస్తుందా అని చెప్పి నువ్వు లోన్ తీసుకోవు. సో లోన్లు ది బ్యాంక్స్ విల్ డిస్కరేజ్ దీస్ పీపుల్ టు లెండ్ లోన్స్. అర్థమైందా? నీకు అర్థమైంది? టు టేక్ లోన్స్, టు రిసీవ్ లోన్స్. సో జనాల జేబులో డబ్బులు ఉంటాయి, మరి లోన్లు కూడా తీసుకోపోతే డబ్బులు అనేవి ఉండవు. డబ్బులు అనేవి లేకపోతే డిమాండ్ పెరుగుతుంది, ఆ డిమాండ్ అనేది పెరగదు. అర్థమైందా? నేను ఏదైతే మనం చెప్పామో ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు కొన్ని నాన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ పాలసీ డెసిషన్స్, బ్యాంక్స్ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటాయి. ఆర్బీఐ ఏం చేస్తాయంటే మనకి ఈ ఏటీఎంస్ ఉంటాయా, ఈ ఏటీఎంస్ తాలూకా నెంబర్ అనేది తగ్గించేస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టారా? మీకు ఏటీఎంస్ ఎక్కువగా కనిపిస్తే వాట్ యు ఆల్వేస్ వాంట్ టు డూ, యూ ఆల్వేస్ ట్రై టు విత్డ్రా మనీ. మనీ చేతిలో ఉంటే ఏం చేస్తుంది? మనీ ఖాళీగా ఉండనిస్తుందా? నేను ఏదో ఒకటి ఖర్చు పెట్టించాలనిపిస్తుంది. సో ఏటీఎంస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని సిగ్నిఫికెంట్గా తగ్గించేస్తూ ఉంటారు. అర్థమైందా? ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో. సో ఇలాంటివి బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. సో చూడండి, మరి ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫిస్కల్ పాలసీ అంటాం. ఈ ఫిస్కల్ పాలసీ వల్ల గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడం కానీ వాటిని తగ్గించడం కానీ చేస్తుంది. జనాల జేబుల్లో డబ్బులు తీసేయాలి, అప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచాలి. పెంచితే పన్నులు ఎక్కువ మంది కడతారు, జనాల జేబుల్లో డబ్బులు మిగులుతాయా? డబ్బులు అనేవి మిగలవు. అర్థమైందా? సో వీటిని మనం ఫిస్కల్ పాలసీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ట్యాక్సేషన్ కానీ అండ్ స్పెండింగ్ బై గవర్నమెంట్ ఇంతకేం చెప్పుకున్నాం? గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేస్తుంది అనుకోండి, ప్రజల చేతిలోకి ఎక్కువగా డబ్బులు వస్తాయి. అవునా కాదా? గవర్నమెంట్ ఎక్కువ ప్రాజెక్ట్స్ చేపట్టింది అనుకోండి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా లేదా? హయ్యర్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఏం చేస్తుంది? ఇన్ఫ్లేషన్ కారణం అవుతుందని చెప్పుకున్నామా లేదా? అందరి చేతుల్లో డబ్బులు ఉంటే వస్తువు ధరలు తప్పకుండా పెరిగిపోతాయి. సో గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఆపేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి బోత్ ఆర్బీఐ అండ్ దాంతోపాటు ప్రభుత్వం, గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో దే కలెక్టివ్లీ వర్క్ టుగెదర్ అమ్మ. అర్థమైందా? మరి ఇన్ఫ్లేషన్ ని ఎలా మెజర్ చేస్తారు? బ్రాడర్ లెవెల్లో మనం మాట్లాడుకుంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేలర్ దగ్గర వస్తువుల ధరలు ఎలా మారుతున్నాయి. ఇండెక్స్ అంటే సూచి, దేన్ని సూచిస్తుంది? ద చేంజ్ ఇన్ హోల్సేల్ ప్రైస్. హోల్సేలర్ అమ్మేటటువంటి ప్రైస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏమైనా చేంజ్ వస్తుందా. సెకండ్ ఏంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే సూచి, ఇది దేని రికార్డ్ చేస్తుంది? చేంజ్ ఇన్ ద కన్జ్యూమర్ ప్రైసెస్. సో వినియోగదారుడు కొనేటటువంటి ధర దగ్గర ఏవైనా చేంజెస్ అనేవి ఉన్నాయా, దీన్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డబ్ల్యూపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని ఒకరిస్తారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని ఇంకొకరు ఇస్తారు. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. అర్థమైందా? క్లారిటీ వచ్చింది. మరి సమ్ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్ మనం మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే డిజిన్ఫ్లేషన్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డిజిన్ఫ్లేషన్ సార్? రిడక్షన్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఉంది కానీ ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగింది, రేట్ తగ్గింది, సారీ. 10% ఇన్ఫ్లేషన్ అనేది ఉండేది అనుకోండి, ఇది ఇప్పుడు సపోజ్ 6% అయింది అనుకోండి, దాన్ని మనం డిజిన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. సెకండ్ ఏంటో చూడండి, డిఫ్లేషన్. డిఫ్లేషన్ అంటే పెర్సిస్టెంట్ డిక్రీజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్. ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా తగ్గిపోవడం, నెగటివ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ఇయర్ 100 రూపాయలు ఉందనుకోండి, మనకు సపోజ్ నెక్స్ట్ ఇయర్కి అది 90 రూపాయలే అయిపోయింది అనుకోండి, దాని డిఫ్లేషన్
అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో వస్తువుల ధరలు విపరీతంగా పడిపోవడం, సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ చూడండమ్మా, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. క్రీపింగ్ అంటే పాకడం. ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుంది, అప్ టు 3% ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ స్లోగా పాకుతుంది అంటాం, మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇదవుతుంది అంటాం. సెకండ్ది నెక్స్ట్ది ఏంటంటే వాకింగ్ ఆర్ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు కొద్దిగా నడుస్తుంది, పాకడం కాదు, నడుస్తుంది, కొద్దిగా స్పీడ్ పరిగెడుతుంది. ఇన్ఫ్లేషన్ రేట్ 3 to 7% ఉందనుకోండి, వాకింగ్ ఆర్ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, రన్నింగ్ ఆర్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏకంగా పరిగెట్టేస్తుంది ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ రేట్ మోర్ దెన్ 10% ఉందనుకోండి, అప్పుడు రన్నింగ్ ఆర్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, రన్ అవే ఆర్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇది మరీ ఎక్కువ, విపరీతంగా దూసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇది. సో ద ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రీమ్ ఉంటాయి, 20%, 30%, 40% కొన్ని ఏరియాస్లో ఉంటాయి, వెనిజులా లాంటి కంట్రీస్లో. సో అక్కడ రన్ అవే లేదా హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, స్టాగ్ఫ్లేషన్ అంటాం. రీసెంట్గా COVID-19 టైంలో మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. స్టాగ్ఫ్లేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్టాగ్నెంట్ అంటే ఏంటి, ఆగిపోవడం. ఎకానమీ అనేది పరిగెత్తట్లా, ఎకానమీ స్లోగానే ఉంది, కానీ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. అంటే రెసిషన్ ఉందనుకోండి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, ఇప్పుడు COVID-19 వల్ల అన్ని మూతపడిపోయినాయి, అన్ని క్లోజ్ అయిపోయినాయి, కానీ ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అండ్ దాంతోపాటు వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణం ఏం చెప్పాం, హయ్యర్ ఎంప్లాయ్మెంట్ రేట్ అని చెప్పుకున్నాం, అవునా కాదా? ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి, డబ్బులుంటే డిమాండ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని చెప్పాం. ఎవరికి ఉద్యోగాలు లేకపోయినా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనుకోండి, దాన్ని మనం స్టాగ్ఫ్లేషన్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ రిగార్డింగ్ ఇన్ఫ్లేషన్. సో మీకు డీటెయిల్డ్గా ఇన్ఫ్లేషన్ అంటే, ఇన్ఫ్లేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అర్థమైనాయి అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినాలి నాన్న. చూడండి అమ్మా, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అక్టోబర్లో ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది అంటే 4.48% ఉంది అని చెప్తున్నారు. నవంబర్లో ఇన్ఫ్లేషన్ రేటు పెరిగిందంట సిగ్నిఫికెంట్గా, 4.91% అయింది అని చెప్తున్నారు. ముఖ్యంగా వెజిటబుల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏకంగా 7.45% పెరిగినాయి అక్టోబర్తో పోలిస్తే నవంబర్లో అని చెప్తున్నారు. మొన్న టమాటా 130కి కూడా కేజీ మనం కొన్నాం, గుర్తుందా? సో వెజిటబుల్ ప్రైసెస్ అనేవి పెరిగితే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో తినేటటువంటి బేసిక్ నెసెసిటీ అనేటువంటి ఫుడ్, ఆహారం యొక్క కాస్ట్ పెరిగితే ఏం జరుగుతుంది, తప్పకుండా ఇన్ఫ్లేషన్ అనేది అన్ని ధరలు పెరుగుతాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో, అంటే దీస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్ ఏదైతే అవుతుందో, కాస్ట్ ఏదైతే పడుతుందో అది కొద్దిగానే తగ్గడం అనేది జరిగిందంట, మరీ ఎక్కువగా తగ్గలేదంట. ఈవెన్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి దేశవ్యాప్తంగా తగ్గినప్పటికీ, అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ పెరిగినా కూడా మనకి ఏం జరుగుతుందమ్మా, మనకి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ద మెయిన్ కీ కదా. సో ట్రాన్స్పోర్టేషన్కి ఫాజిల్ ఫ్యూయల్స్ అవసరం, ఫాజిల్ ఫ్యూయల్స్ కాస్ట్లు పెరిగినాయి అనుకోండి, సో మొత్తానికి ఎండ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా పెరుగుతుంది. ఇన్పుట్ ప్రైస్ అనేది పెరగడం ఒక కారణం అని చెప్తున్నారు. ఇన్పుట్ ప్రైస్ అంటే వస్తువులు తయారు చేయడానికి కావాల్సినటువంటి ధరలు పెరగడం. అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరగడం మనకి ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణం అవుతుంది అని చెప్తాం. ఆర్బీఐ ఏం చెప్తున్నారండి ఇక్కడ, ఆర్బీఐ టార్గెట్ ఎంతమ్మా, 4% మాత్రమే, విత్ ఎ టాలరెన్స్ బ్యాండ్ ఆఫ్ 2 to 6%, కానీ ఐడియల్గా 4% ఉండాలి. సో ఇప్పుడు ఎంత ఉంది, 4.91కి పెరగడం అనేది జరిగింది ఇన్ఫ్లేషన్ రేట్. సో ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. ఇక్కడ మీకు ఇన్ఫ్లేషన్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్గా తెలియాలి. సో కంప్లీట్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సెంట్రల్ ఏషియన్ లీడర్స్ ఇన్వైటెడ్ ఫర్ రిపబ్లిక్ డే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండియన్ ఫారిన్ పాలసీలో మనం చాలా 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 మార్పులు అనేవి చూస్తూ రావడం అనేది జరిగింది. ఇండియా 2 టైప్స్ ఆఫ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి బాగా దగ్గర అవ్వడం అనేది జరిగింది. అపార్ట్ ఫ్రమ్ యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మనం క్లోజ్గా దగ్గర అయ్యాము. ట్రంప్ తాలూకా హయాంలో ట్రంప్ అండ్ మోడీ ఏకంగా బ్రదర్స్ లాగా వాళ్ళు ఉండడం అనేది జరిగేది. బట్ దాంతోపాటు నార్డిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యూరోపియన్ నార్డిక్ కంట్రీస్, వాటితో మనం బాగా దగ్గర అయ్యాం. అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా మనం బాగా దగ్గర అవ్వడం అనేది జరిగింది.
సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో మనకి ఎప్పటి నుంచో మంచి సంబంధం బాంధవ్యాలు, ఒక కల్చరల్ అండ్ హిస్టారికల్ టైస్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఒకప్పటి నుంచి ఇండియాకి ట్రేడ్ ఏదైతే ఉంటుందో ట్రేడ్లో ఈ సెంట్రల్ ఏషియన్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. అదొక ఎత్తు అయితే సెంట్రల్ ఏషియా మనకి 1945లో వరల్డ్ వార్ 2 అనేది ఎండ్ అయిన తర్వాత ఎప్పుడు టూ సుపీరియర్ పవర్స్ అనేవి ఎమర్జ్ అవుతాయి. మనం చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పుకున్నాం. ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండు సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్. సో ఆ సమయంలో యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్నటువంటి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, దట్ ఈస్ ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఇవన్నింటితో కూడా మనం మంచి బాండింగ్ అనేది పెట్టుకునే వాళ్ళం. ఎప్పుడు కోల్డ్ వార్ సమయం ఏదైతే ఉంటుందో కోల్డ్ వార్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ వార్, ఇట్ ఈస్ ఎ కాజీ వార్. కాజీ అంటే అర్థం ఏంటండి? లుక్ అలైక్ అని చెప్పి అర్థం. ఇది వార్ కాదు, కానీ వార్ లాగా కనిపిస్తుంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో కొద్దిగా మనం దూరం అయినప్పటికీ, సో బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ ఏం చేసింది, బోత్ నార్డిక్ అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ అనుకోవడం స్టార్ట్ చేసింది. నార్డిక్ కంట్రీస్ ఏంటో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పాను, ఎంతవరకు మీరు కరెక్ట్గా చెప్తారో చూస్తాను. ఓకేనా? సో ఇంకా ఇప్పుడు ఏం నడుస్తోంది, ఆఫ్ఘనిస్తాన్లో పొలిటికల్ టర్మాయిల్ ఏదైతే ఉంటుందో అది నడవడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ని కూలదోసి తాలిబన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారాన్ని చేజెక్కించుకున్నారు. ఈ 20 ఏళ్ళు మనకి యుఎస్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి 20 ఇయర్స్, 2001లో వచ్చింది కదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాని తర్వాత 2021 వరకు, మొన్నటి వరకు ఆగస్ట్ వరకు ఉండడం అనేది జరిగింది, రైట్? సో 20 ఇయర్స్ యుఎస్ యొక్క నీడలో మనం చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసాం ఆఫ్ఘనిస్తాన్లో. ఆఫ్ఘనిస్తాన్కి చాలా హ్యుమానిటేరియన్ హెల్ప్ ఏదైతే ఉంటుందో అది కూడా చేయడం అనేది జరిగింది. బట్ తాలిబాన్ల అధికారంలో వచ్చిన తర్వాత ఇండియా యొక్క క్వశ్చన్ మార్క్ ఏర్పడడం అనేది జరిగింది. ఇండియా ఏ స్టాన్స్ తీసుకోవాలి, ఇప్పుడు తాలిబాన్లకు దగ్గర అవ్వాలా, లేకపోతే పాత గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ ఉండాలా, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అండ్ ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా క్వశ్చన్ మార్క్లో ఉండడం అనేది జరిగింది. భారత పెట్టుబడులు కూడా పెట్టుబడులు కూడా ఎటు వే ఫార్వర్డ్ లేనటువంటి పరిస్థితి, భవిష్యత్తు లేనటువంటి పరిస్థితి. సో ఇండియా వాంటెడ్ టు సేఫ్ గార్డ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇండియా వాంటెడ్ టు మేక్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఆఫ్ఘనిస్తాన్. సో అందుకే రీజనల్ పవర్స్ అయినటువంటి సెంట్రల్ ఏషియన్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంకాస్త దగ్గర అవ్వాలని చెప్పి భారతదేశం ఆలోచించడం అనేది జరిగింది. మీరు గమనిస్తే మోడీ గారు 2014లో ఆయన మొదటిసారి స్వేరింగ్ ఇన్ సెరమనీ ఏదైతే ఉంటుందో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సార్క్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సార్క్ గురించి ఎవరికైనా తెలియకపోతే సార్క్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి కొట్టండి. వరల్డ్ టూర్ లాగా నేను ఒక్కసారి చూడండి, మీకు ఇంకోసారి మర్చిపోరు. నాది హాబీ, ఒకేసారి చూడండి, ఇంకోసారి మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకుంటారు. నేను డీటెయిల్డ్గా సార్క్ కంట్రీస్ ఏంటి, సార్క్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పాను. ఓకేనా? సెకండ్, బిమ్స్టెక్ గ్రూప్. నాకు సార్క్ ఫుల్ ఫామ్, బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ కూడా కామెంట్ బాక్స్ తెలియజేయాలి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో ఇండియా ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ బిమ్స్టెక్ అండ్ సార్క్ కదా. సో బిమ్స్టెక్ గ్రూప్ని 2019లో ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడు లీడర్స్ని ఆహ్వానించడం అనేది జరిగింది. 2018లో రిపబ్లిక్ డే పెరేడ్కి ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, మొత్తం ఏంటంటే 10 కంట్రీస్ ఉంటాయి. ఏషియన్ గురించి ఎవరికైనా తెలియకపోయినా ఏషియన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్లో కొట్టాలి. నేను ఒక వరల్డ్ టూర్ లాగా చెప్పాను ఈ ఆర్గనైజేషన్స్ గురించి, మళ్ళీ చెప్తున్నాను, మీరు అసలు మర్చిపోరు, అలా చెప్పుకున్నాం మనం. సో చక్కగా ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఈ 10 కంట్రీస్ లీడర్స్ని కూడా 2018లో జరిగినటువంటి రిపబ్లిక్ డే పెరేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పిలవడం అనేది జరిగింది. సో ఇండియా అనేది దీస్ సెంట్రల్ ఏషియన్ నేషన్స్ అండ్ రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పటి నుంచో దగ్గర అవ్వాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు 2022 రిపబ్లిక్ డే పెరేడ్ ఏదైతే ఉంటుందో దానికి 5 సెంట్రల్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీడర్స్ని ఆహ్వానించడం అనేది జరిగింది. ఆ గవర్నమెంట్స్ ఏంటి అంటే కజకిస్తాను, అండ్ దాంతోపాటు కిర్గిస్తాను, తజికిస్తాను, తుర్క్మెనిస్తాను అండ్ ఉజ్బెకిస్తాన్, ఈ కంట్రీస్ యొక్క లీడర్స్ని పిలవడం అనేది జరిగిందమ్మా. కానీ ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా వస్తున్నారా లేదా అనేటటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో రెస్పాన్స్ ఇంకా ఇవ్వలేదు. ఇండియా ఈజ్ అవైటింగ్ responses from leaders of 5 Central Asian nations to an invitation to attend as chief guest to Republic Day, with the details expected to be finalized during a ministerial level meeting of the
ఇండియా సెంట్రల్ ఏషియా ఫారెన్ మినిస్టర్స్ డైలాగ్. సో ఈ వీకెండ్ ఇండియా సెంట్రల్ ఏషియా ఫారెన్ మినిస్టర్స్ డైలాగ్ అంటే చర్చలు, అది జరగబోతుంది. సో అప్పటికి ఫైనలైజ్ అవ్వచ్చు వాళ్ళు వస్తున్నారా లేదా అని చెప్తున్నారు. ఎందుకు ఇంత డిలే అవుతుంది అంటే బికాస్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ మీద అందరికీ ఇంకా సందిగ్ధత ఉన్నటువంటి పరిస్థితి. సో ఆమిక్రాన్ అంటున్నారు. ఈ టైంలో వరల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి రావడం కరెక్టేనా, ట్రావెల్ చేయడం కరెక్టేనా అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మల్టిపుల్ ఇన్విటేషన్స్ అనేవి పంపించడం వల్ల సో క్లోజ్ కోఆర్డినేషన్, ఎక్స్ట్రా కోఆర్డినేషన్ కూడా ఉండాలి. బట్ ఎక్స్ట్రా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల కూడా ఇది డిలే అయింది అని చెప్తున్నారండి. రైట్. సో ఇండియా రీసెంట్ టైమ్స్ సెంట్రల్ ఏషియా చాలా దగ్గర అవడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దానిలో 2017లో ఇండియా అనేది చేరడం అనేది జరిగింది. ఇండియా తర్వాత పాకిస్తాన్ కూడా చేరడం అనేది జరిగింది. రైట్. సెంట్రల్ ఏషియన్ స్టేట్స్ అన్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో భాగంగా ఉంటాయి. నేను షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి ఒక వరల్డ్ టూర్ లాగా ఒక 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 వీడియో కూడా చేస్తాను. ఓకేనా. సో తుర్క్మెనిస్తాన్ తప్ప అన్ని సెంట్రల్ ఏషియన్ నేషన్స్ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మెంబర్స్. సోవియట్ యూనియన్ పతనం తర్వాత సోవియట్ యూనియన్ ఎప్పుడైతే 15 సావరెన్ నేషన్స్ గా విడిపోవడం అనేది జరిగిందో, ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్నటువంటి కంట్రీస్ మధ్య సరిహద్దు వివాదాలు రాకుండా, బౌండరీ డిస్ప్యూట్స్ రాకుండా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో సైన్ చేశారు. యుఎస్ఎస్ఆర్ స్టేట్స్ తో పాటు వాటితో బార్డర్ షేర్ చేసుకునే కంట్రీస్, దట్ ఈస్ రష్యా అండ్ దాంతోపాటు చైనా కూడా దీనిలో భాగంగా ఉంటే, ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో భాగంగా ఉండడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. అండ్ 2019లో లాంచ్ చేసినటువంటి ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ ఏదైతే ఉంటుందో అది కూడా సక్సెస్ఫుల్ గా అవుతుంది. 2020లో అది క్యాన్సిల్ అవ్వడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ కోవిడ్-19. 2021లో మళ్ళీ ఈ వీకెండ్ దీన్ని తీసుకొస్తున్నారు, మళ్ళీ దీన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో టు డిస్కస్ క్లోజ్ టైస్ విత్ సెంట్రల్ ఏషియా, మ్యారిటైమ్ కనెక్టివిటీ అండ్ ఆల్. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అమ్మా. సో డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా లేస్ ఎంఫసిస్ ఆన్ అన్క్లోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అంటాం. సో ఈ ఆర్టికల్ ని నేను జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు అన్క్లాస్ అంటే ఏంటో మీకు తెలుసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ, ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఈ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఎప్పుడు సైన్ అవ్వడం అనేది జరిగింది? 1982లో 1982లో సైన్ చేశారు. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే లా ఆఫ్ ద సీ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారండి. దిస్ ఈస్ ద ఓన్లీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్, దిస్ ఇస్ ద ఓన్లీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ signed by multiple nations which stipulates a framework for state jurisdiction in maritime spaces. సముద్ర జలాలు ఎవరైతే ఉన్నారో ఏ దేశం ఎలా వాడుకోవాలి, ఎంతవరకు ఏ దేశం యొక్క పరిధి ఉంటుంది అనేటటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది దిస్ పర్టికులర్ అన్క్లాస్ ఏదైతే ఉంటుందో ఇది నిర్ణయించడం అనేది జరుగుతుంది. అంటే ఏ నదీ జలాలు ఏ దేశం వంతు అవుతాయి, ఏ దేశానికి ఏ రైట్స్ ఉంటాయి, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ అన్క్లాస్ ఏదైతే ఉంటుందో ఇట్ డివైడెడ్ దిస్ మెరైన్ ఏరియాస్ ఇంటూ 5 మెయిన్ జోన్స్ అండి. 5 మెయిన్ మ్యారిటైమ్ జోన్స్, 5 మ్యారిటైమ్ జోన్స్ గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఒకటి ఇంటర్నల్ వాటర్స్, రెండవది టెరిటోరియల్ సీ, మూడవది కంటియస్ జోన్, నాలుగవది ఏంటి అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, అండ్ ఐదవది ఏంటి అంటే హై ఏరియాస్. మీకు ఇక్కడ పిక్చర్ లో మీకు కనిపిస్తే తెలుస్తుంది. ఒకటి ఇంటర్నల్ వాటర్స్, రెండవది టెరిటోరియల్ సీ, మూడవది కంటిగ్యూస్ జోన్, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, అండ్ లాస్ట్ హై ఏరియాస్ ఏదైతే ఉంటుందో హై ఏరియాస్. సో ఎలా నిర్ణయించారో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎవ్రీ కంట్రీ షుడ్ కమప్ విత్ ఇట్స్ బేస్ లైన్. ఇది బేస్ లైన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఇండియా యొక్క కోస్టల్ లైన్ అనుకోండి, ఇలా అనుకోండి సపోజ్. సో బేస్ లైన్ ఎవరు నిర్ణయిస్తారంటే ఇండియా నిర్ణయిస్తుంది. సో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ కోస్ట్ ఉందా, ఈ కోస్ట్ కి కొంత దూరంలో ఇండియా అనేది నిర్ణయిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ లోపలికి ఒక బే ఉంది చూసారు, ఈ బే కూడా అదే డిస్టెన్స్ అవుతుందా అంటే అవదు. ఇదే బేస్ లైన్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ లైన్ త్రూ విచ్ డిఫరెంట్ మ్యారిటైమ్ జోన్స్ వర్
డిమార్కేటెడ్. అర్థమైందా? ప్రతి కంట్రీకి ఒక కోస్ట్కి ఒక బేస్ లైన్ ఏదైతే ఉంటుందో బేస్ లైన్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ బేస్ లైన్ లోపల ఉండేటటువంటివన్నీ ఏమవుతాయి? ఇంటర్నల్ వాటర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ బేస్ లైన్కి ల్యాండ్ వర్డ్ ఉండేటటువంటి ఇదేదైతే ఉందో వాటర్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ వాటర్స్ అవుతాయి. ఇంటర్నల్ వాటర్స్ పోర్ట్స్ అవ్వచ్చు, వాడరేవులు అవ్వచ్చు, బేస్ అవ్వచ్చు, బీచెస్ అవ్వచ్చు, లేకపోతే రివర్స్ అవ్వచ్చు, పాండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ అవ్వచ్చు. అర్థమైందా? ఇంటర్నల్ వాటర్స్ వాటిని బేస్ లైన్కి ల్యాండ్ వర్డ్ ఉన్నటువంటి ఇదేదైతే ఉంటుందో సైడ్ ఉండేటటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్నల్ వాటర్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో బేస్ లైన్కి యువతల అంటే సీవర్డ్ 12 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ సీ అనేటటువంటి పేరుతో పిలుస్తారండి. అదే టెరిటోరియల్ సీ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. సో నాటికల్ మైల్ 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్స్ టు 1.85 km గుర్తుపెట్టుకోండి. 12 నాటికల్ మైల్స్ అంటే సుమారుగా 22-21 కిలోమీటర్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంతవరకు ఏముంటుంది? టెరిటోరియల్ సీ ఉండడం అనేది జరుగుతుంది. ఈ టెరిటోరియల్ మనకి ఇంటర్నల్ వాటర్స్ మీద కంప్లీట్ సావరెంటీ ఉంటుందండి. కంట్రీకి పూర్తి స్థాయి అధికారాలు, హక్కులు ఆ ఇంటర్నల్ వాటర్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది. మన నదుల మీద మనకి పూర్తి హక్కు అనేది ఉంటుంది. వెరాజ్ టెరిటోరియల్ సీ ఏదైతే ఉంటుందో టెరిటోరియల్ సీ మీద కూడా ఆ కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీకి హక్కు ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో బట్ ఆల్సో సీ బెడ్, సీ సాయిల్, ఈవెన్ ఎయిర్ స్పేస్, పైన ఉన్నటువంటి ఎయిర్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా హక్కు అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎవరికి ఉంటుంది? ఆ కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీకి. సో 12 నాటికల్స్ మైల్స్ తర్వాత కంటిగ్యూస్ జోన్ వస్తుంది. కంటిగ్యూస్ అంటే నైబర్హుడ్ అని అర్థం. టెరిటోరియల్ సీకి కంటిగ్యూస్ జోన్, టెరిటోరియల్ సీకి నైబర్హుడ్గా ఉన్నటువంటిది ఏంటి? కంటిగ్యూస్ జోన్. ఇది ఇంకో 12 నాటికల్ మైల్స్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఇస్ అన్ ఇంటర్మీడియటరీ జోన్ బిట్వీన్ టెరిటోరియల్ సీ అండ్ హై సీస్. హై సీస్కి టెరిటోరియల్ సీకి మధ్యలో ఇది ఉండడం అనేది జరుగుతుంది. కంటిగ్యూస్ జోన్కి టెరిటోరియల్ సీకి తేడా ఏంటంటే టెరిటోరియల్ సీ ఏరియా ఏదైతే ఉంటుంది 12 నాటికల్ మైల్స్, ఫస్ట్ 12 నాటికల్ మైల్స్లో సీ యొక్క సర్ఫేస్ మీద ఆ కంట్రీకి హక్కు ఉంటుంది, సీ బెడ్ మీద కూడా ఆ కంట్రీకి హక్కు ఉంటుంది, అండ్ ఈవెన్ ఎయిర్ కూడా వాటి మీద ఆ నదీ జలాల పైన ఉన్నటువంటి ఆకాశం మీద కూడా ఆ కంట్రీకి హక్కు ఉంటుంది. దాన్ని నేషనల్ ఎయిర్ స్పేస్ అంటాం. వేరాజ్ మీరు కంటిగ్యూస్ జోన్లో చూసుకుంటే సీ సర్ఫేస్ మీద ఆ కంట్రీకి హక్కు ఉంటుంది, సీ బెడ్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఆ కంట్రీకి హక్కు ఉంటుంది. బట్ కానీ ఎయిర్ స్పేస్ మీద ఆ కంట్రీకి హక్కు ఉంటుందా? ఉండదు. ఇది తేడా. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇది చూడండి, ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. టెరిటోరియల్ సీ తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ వస్తుంది. ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ మనకి కోస్టల్ లైన్ నుంచి అప్ టు 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఏదైతే ఉంటుందో వీటిలో కొన్ని ఎలోడ్, కొన్ని నాట్ ఎలోడ్ అన్నమాట. ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్లో కంట్రీస్ ఎలోడ్ ఫర్ రిసోర్స్ రైట్స్ అండి. మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఆ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ని తీసుకోవచ్చు, అంటే ఫిషెస్ ఫిషింగ్ ఇవన్నీ చేయొచ్చు. సో అండ్ దాంతోపాటు అక్కడ ఎనర్జీ మనకి ఆయిల్ కానీ వీటన్నింటి గురించి కూడా డ్రా చేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఎయిర్ స్పేస్ మీద ఆ కంట్రీకి హక్కులు ఉండవు. దాని తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ తర్వాత ఏమొస్తాయి? హై సీస్ రావడం అనేది జరుగుతుంది. హై సీస్లో ఓన్లీ పీస్ఫుల్ పర్పజెస్కి రీసెర్చెస్ కానీ లేకపోతే మెరైన్ సైన్స్, అండర్ సీ ఎక్స్ప్లోరేషన్ సైంటిస్టులు రీసెర్చ్ చేసుకోవడానికి మాత్రమే, ఏ కంట్రీకి దాని మీద పూర్తి హక్కు అనేది ఉండదు. ఇట్ ఈస్ ద కామన్ హెరిటేజ్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. మానవులందరికీ, మనుషులందరికీ ఉన్నటువంటి ఒక సంపద. అర్థమైందా? కామన్గా ఉన్నటువంటి ఒక సంపద ఏంటి? హై సీస్ ఏవైతే ఉన్నాయో హై సీస్, రైట్? హై సీస్లో ఏ షిప్స్ అయినా తిరగవచ్చు చక్కగా. బట్ కానీ టెరిటోరియల్ సీకి అండ్ ఇంటర్నల్ వాటర్స్కి కొన్ని షిప్స్ మాత్రమే ఎంటర్ చేస్తారు. కొన్ని షిప్స్ మాత్రమే. ఈవెన్ టెరిటోరియల్ సీలోకి ఎంటర్ అవ్వాలి అంటే తప్పకుండా ఏం చేయాలి అంటే ముందు ఒక షిప్, వేరే కంట్రీ షిప్ ఎంటర్ అవ్వాలంటే అవతల కంట్రీకి తప్పకుండా ఒక వార్నింగ్ కానీ లేకపోతే ఒక మెసేజ్ కానీ ఇవ్వాలి, మేము ఇలా వస్తున్నాము అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పాలి. సో ఎలా పడితే అలా వచ్చేయడం అవ్వదు. సో డిఫరెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ అన్క్లోజ్. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. ఏం లేదు నాన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఇండియా రిమైండ్ కమిటెడ్ టు ప్రమోటింగ్ ఎ ఫ్రీ, ఓపెన్ అండ్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ అన్క్లోజ్ విచ్ ఇస్ ద ఓన్లీ ఇంటర్నేషనల్ లా మ్యారిటైమ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి.
కదా. సో అన్క్లోజ్ చెప్పినటువంటి విధంగా దానిలో మెన్షన్ చేసినటువంటి విధంగానే సో ఫ్రీ అండ్ ఓపెన్ అండ్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ అనేది ఉండాలి అని చెప్పి మేము దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పి ఇండియా అనేది చెప్పడం అనేది జరిగింది. అండ్ బై ఫోర్స్ బై కోయర్షన్ ఎవరైనా వేరే వాళ్ళ తాలూకు సముద్ర జలాల్లోకి ఎంటర్ అవ్వడం కూడా ఇల్లీగల్ అనే విధంగా సెంటర్ పార్లమెంట్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది జరిగింది. మేము పూర్తి స్థాయిలో అన్క్లోజ్ ఏదైతే ఉంటుందో దానికి ఎంఫసైజ్ చేస్తున్నాము, దానికి మేము ఇవ్వాల్సిన వాల్యూ అనేది ఇస్తున్నాము అని చెప్పి చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ కమిటెడ్ టు సేఫ్ గార్డింగ్ మ్యారిటైమ్ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంథనింగ్ సెక్యూరిటీ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. దాంతోపాటు ఇండియన్ ఓషన్ రీజియన్లో అగ్రెషన్కి పాల్పడుతున్నటువంటి కొన్ని శక్తులు, ఏంటా శక్తులు, చైనా లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము కట్టడి చేయడానికి మేము పూర్తి స్థాయిలో పనిచేస్తాము అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్ అజయ్ భట్ ఎవరైతే ఉన్నారో ఆయన లోక్సభకి ఇచ్చినటువంటి ఒక తీర్పులో చెప్పడం అనేది, ఒక రిప్లైలో చెప్పడం అనేది జరిగింది. ఇండియా ఆల్సో సపోర్టెడ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అండ్ ఓవర్ఫ్లైట్ అండ్ అన్ఇంపెండెడ్ కామర్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఫ్రీ పాసేజ్కి కూడా మేము కంప్లీట్గా సపోర్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇన్ టెరిటోరియల్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో టెరిటోరియల్ సీలో కాకుండా అదర్ ఏరియాస్లో ఫ్రీగా పాస్ అవ్వచ్చు అకార్డింగ్ టు అన్క్లోజ్లో ఏవైతే రూల్స్ మెన్షన్ చేయబడ్డాయో ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయో దాన్ని మేము పూర్తి స్థాయిలో మేము రెస్పెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇండియా చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇండియా అదర్ కంట్రీస్తో రీజనల్ కోఆపరేషన్ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. రీసెంట్గా సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ సాగర్ అనేటటువంటి ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు మిషన్ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ ఆఫ్ నేవల్ షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ టు ఎన్హాన్స్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ పెంచడానికి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడానికి డిఫరెంట్ ఈవెంట్స్ని కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు జాయింట్ ఎక్సర్సైజెస్ డిఫరెంట్ కంట్రీస్తో కలిపి రీజనల్ అండ్ ఎక్స్ట్రా రీజనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము కండక్ట్ చేస్తున్నాం ఫర్ జాయింట్ సర్వేలెన్స్, కలిసి గస్తీ కాయడానికి, సముద్రాలని గస్తీ కాయడానికి, కోఆర్డినేటెడ్ పాట్రోల్స్ అండ్ ప్రమోట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అనే విధంగా ఇండియా చెప్పడం అనేది జరిగింది. మేము అన్క్లోజ్కి ఇంకా కట్టుబడి ఉన్నామని చెప్పి ఇండియా చెప్పడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటాను. అన్క్లోజ్ గురించి బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైంది అనుకోండి, ఇలాంటి ఆర్టికల్స్ మీరు ఆడేసుకుంటారు, మీకు టకటక ఈజీగా అర్థమైపోతాయి అన్నట్టు. ఓకేనా, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినాలి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి నాన్న. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టార్పిడో సిస్టమ్ టెస్టెడ్, డిఆర్డిఓ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ టెక్నాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి. ఫస్ట్ సూపర్ సోనిక్ అంటే ఏంటండి? ఇఫ్ సంథింగ్ ట్రావెల్స్ 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే మ్యాక్ నెంబర్ 5 అవుతుంది. సో సౌండ్ యొక్క స్పీడ్ ఏదైతే ఉంటుందో స్పీడ్ కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లేటటువంటి మిసైల్స్ని సూపర్ సోనిక్ మిసైల్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. టార్పెడో అంటే ఏంటి సార్? ఇక్కడ నేను ఫోటో పెడతాను చూడండి. ఇక్కడ పిక్చర్ చూడండి, మీకు పైన పిక్చర్లో టార్పెడో అనేది కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదిగో దిస్ ఈజ్ ఎ టార్పెడో. అందువల్ల సబ్మెరైన్స్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీరు ఘాజీ అనే సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, వాళ్ళు టార్పెడోస్ రిలీజ్ చేస్తాయి మనకి. దిస్ నేవల్ షిప్స్ ఏవైతే ఉన్నాయి, సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయి, సబ్మెరైన్స్ చూడండి. ఏ సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టార్పెడో సిస్టమ్ డెవలప్డ్ బై ద డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మన డిఆర్డిఓలు వరుసగా చాలా ఇన్వెన్షన్స్ అండ్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్తో వస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఒక కొత్త ప్రొడక్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఒడిశాలో ఉన్నటువంటి వేలర్ ఐలాండ్లో సక్సెస్ఫుల్గా అది ప్రయోగించడం అనేది జరిగింది అని చెప్తున్నారండి. దిస్ ఈజ్ ద నెక్స్ట్ జనరేషనల్ మిసైల్ బేస్డ్ స్టాండ్ ఆఫ్ టార్పెడో డెలివరీ సిస్టమ్ అని చెప్పి చెప్తున్నారు. టార్పెడో డెలివరీ చేయడానికి ఇది ఒక నెక్స్ట్ లెవెల్ సిస్టమ్ అనే విధంగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. సో దీనివల్ల యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక సబ్మెరైన్ వేరే సబ్మెరైన్తో పోటీ పడడానికి, వేరే సబ్మెరైన్ డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆ క్యాపబిలిటీస్ అనేవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుందంట. అండ్ దాంతోపాటు కన్వెన్షనల్ రేంజ్ ఆఫ్ టార్పెడో వెళ్ళేటటువంటి దూరం ఏదైతే ఉంటుందో ఆ దూరం కంటే ఎక్స్ట్రా రేంజ్ కూడా ఇది కవర్ చేయడం అనేది జరుగుతుందంట. ఇంకాస్త ఎక్కువ దూరం ఇది వెళ్ళడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ ద ఎంటైర్ ట్రెజెక్టరీ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ మానిటర్డ్ బై ఎలక్ట్రో ఆప్టిక్ టెలిమెట్రీ సిస్టమ్. దాని మొత్తం ఇదేదైతే ఉందో ట్రెజెక్టరీని మేము దిస్ టెలిమెట్రీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, టెలిమెట్రీ సిస్టమ్ ఈజ్ ద సిస్టమ్ యూజ్డ్ టు డిటెక్ట్ అండ్ ట్రాక్ ప్రొపల్షన్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండి. ఒక ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుందని తెలియడానికి ఉపయోగించేటటువంటి సిస్టమ్ టెలిమెట్రీ సిస్టమ్. అండ్ డిఫరెంట్ రాడార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించడం ద్వారా
మేము ట్రాక్ చేయగలిగాం. దిస్ లాంచ్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఈ మిసైల్ ఏదైతే ఉంటుందో ఇట్ క్యారీ టార్పెడో, ఒక టార్పెడోని మనకి ఇలాంటి ఒక టార్పెడోని క్యారీ చేసింది. అండ్ పారాచూట్ డెలివరీ సిస్టమ్ అండ్ నువ్వు కూడా క్యారీ చేయడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అండ్ దిస్ ఇస్ ఎ క్యానిస్టర్ బేస్డ్ మిసైల్ అని చెప్పి చెప్తున్నారండి. క్యానిస్టర్ అంటే ఇలా క్యానల్లో పెట్టి తీసుకెళ్ళచ్చు, సింపుల్గా చెప్పాలంటే. ఆ మిసైల్ని ఎక్కడికి పడితే అక్కడ ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు. దట్ ఇస్ ఎ క్యానిస్టర్ బేస్డ్ మిసైల్ సిస్టమ్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయంట. 2 స్టేజ్ సాలిడ్ ప్రొపల్షన్, ఎలక్ట్రో మెకానికల్ యాక్యుయేటర్స్ అండ్ ప్రెసిషన్ ఇనర్షియల్ నావిగేషన్. సో ఇలాంటి అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీస్ని ఉపయోగించి దిస్ పర్టికులర్ మిసైల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది అనే విధంగా చెప్పారండి. అండ్ ఈ మిసైల్ అనేటటువంటిది ఒక గ్రౌండ్ మొబైల్ లాంచర్ ఏదైతే ఉంటుందో, మొబైల్ లాంచర్ అంటే ఈజీగా మూవ్ అయ్యేటటువంటి లాంచర్, అండ్ ఆన్ గ్రౌండ్ ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ కవర్ ఎ రేంజ్ ఆఫ్ డిస్టెన్సెస్, చాలా దూరం ఇది ట్రావెల్ చేస్తుంది దిస్ టార్పెడో సిస్టమ్, టార్పెడో ఏదైతే ఉంటుందో అని మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్. So many DRDO laboratories are already working on developing this particular technologies. So it is an important breakthrough in our defense technology and anti-submarine capabilities అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. డీటెయిల్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి నాన్న. ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యూరోపియన్ యూనియన్ స్లామ్స్ శాంక్షన్స్ ఆన్ రష్యన్ మిలిటరీ ఫర్మ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో వెస్ట్కి అండ్ కమ్యూనిస్ట్ నేషన్స్ అయినటువంటి రష్యా అండ్ చైనాకి ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండేవే. మరొకసారి యూరోపియన్ యూనియన్, వెస్టర్న్ బ్లాక్ అయినటువంటి యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అది రష్యన్ మిలిటరీ ఫర్మ్ దట్ ఈస్ వాగ్నర్ గ్రూప్ అనేటటువంటి ఒక కంపెనీ మీద వీళ్ళు శాంక్షన్స్, ఆంక్షలు అనేవి విధించడం అనేది జరిగింది. యూరోపియన్ యూనియన్ ఒక బ్లాక్, సో ఆంక్షలు అనేవి విధించడం అనేది జరిగింది. దాంతోపాటు 8 అదర్ ఇండివిజువల్స్ అండ్ 3 అదర్ ఎనర్జీ కంపెనీస్, సిరియాలో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద విధించడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఉక్రెయిన్, లిబియా అండ్ సిరియా లాంటి డిస్టర్బ్డ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, నాట్ ఓన్లీ ఉక్రెయిన్, లిబియా అండ్ సిరియా అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సూడాన్ అండ్ మొజాంబిక్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ రెబల్స్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్కి ఎగెనెస్ట్, గవర్నమెంట్ని టాపల్ చేయడానికి పాటుపడుతున్నటువంటి రెబల్స్ ఎవరైతే ఉన్నారో ఆ రెబల్స్కి వీళ్ళు ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు. సో డబ్బులు అనేవి ఇస్తున్నారు అండ్ దాంతోపాటు మిలిటరీ సపోర్ట్ కూడా అందిస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో శాంక్షన్స్ అనేవి ఇది చేయడం అనేది జరిగిందమ్మ. సో వాగ్నర్ గ్రూప్లో చాలా వరకు రష్యన్ ఎక్స్ సర్వీస్ పర్సన్సే ఉండడం అనేది జరుగుతుందంట. వాళ్ళు చాలా హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్కి పాల్పడుతున్నారు అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఎగ్జిక్యూషన్స్కి, అంటే విపరీతంగా ఎక్కువ మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేస్తున్నారనే విధంగా ఇక్కడ చెప్పారు. సో దీనికి బదులిస్తూ రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, సో యాజ్ ఎ ప్రైవేట్ ఫర్మ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రైట్స్, దానికి హక్కులు అనేవి ఉండడం అనేది జరిగింది. యాజ్ ఫార్ యాజ్ ఇట్ నెవర్ బ్రేక్ రష్యన్ లా, రష్యా యొక్క చట్టం ఏదైతే ఉంటుందో చట్టాన్ని వ్యతిరేకించకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ని పర్స్యూ చేసుకుంటూ ఏవైనా చేయొచ్చు అని చెప్పి తన మిలిటరీ ఫర్మ్కి సపోర్ట్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది పుతిన్ ఎవరైతే ఉన్నారో పుతిన్. సో యూరోపియన్ యూనియన్ సో ఈ కంపెనీ యొక్క అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేయడం అనేది జరిగింది అండ్ దాంతోపాటు కంపెనీ మీద విపరీతమైనటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో విధించడం అనేది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు యూరోపియన్ యూనియన్ ఈస్టర్న్ ఉక్రేనియన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా ప్రస్తావించడం అనేది జరిగింది. నేను రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో ఉక్రేనియన్ కాన్ఫ్లిక్ట్ గురించి నేను డీటెయిల్గా మొన్నే ఒక వీడియో చేశాను. ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది అసలు ఉక్రెయిన్లో ఏం జరుగుతుంది, రష్యాకి ఉక్రెయిన్కి ఎందుకు అంత అగ్రెషన్, మధ్యలో వెస్ట్ అమెరికా లాంటి కంట్రీస్ ఎందుకు ఇన్వాల్వ్ అయినాయి, కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. సో ఇది యూరోపియన్ యూనియన్ ఏం చెప్పింది అంటే దీస్ వాగ్నర్ గ్రూప్ అనేటటువంటి మిలిటరీ ఫామ్ ఏదైతే ఉంటుందో దానికి చెందినటువంటి కొంతమంది సోల్జర్స్ ఏం చేశారు అంటే ఉక్రెయిన్కి చెందినటువంటి ఒక హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని షాట్ చేయడం అనేది జరిగింది, దాన్ని షూట్ చేయడం అనేది జరిగింది. ఆ హెలికాప్టర్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది అనే విధంగా చెప్పారండి. అర్థమైందా? సో రష్యా ఏం చెప్పింది అంటే దిస్ వాగ్నర్ గ్రూప్ ఈజ్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ రష్యా బట్ ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్రైవేట్ ఫామ్ బేస్డ్ ఇన్ రష్యా. రష్యా కంట్రీకి అది ఎటువంటి రిప్రజెంటేటివ్ కాదు, దానికి మాకేం సంబంధం లేదనే విధంగా చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది, ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్. సో యుక్రెయినియన్ కాన్ఫ్లిక్ట్ గురించి తప్పకుండా మన క్లాస్ ఏదైతే ఉందో అది డీటెయిల్డ్గా వినండి, మీకు ఈ ఆర్టికల్ మీద ఇంకాస్త అవగాహన అనేది రావడం అనేది జరిగింది.
జరుగుతుంది. చాలా మంది సిరియన్ కాన్ఫ్లిక్ట్, సిరియన్ క్రైసిస్ మీద కూడా, సిరియన్ సివిల్ వార్ మీద వీడియో చేయమంటున్నారు. దాని మీద కూడా ఒక సెపరేట్ వీడియో చేద్దాం, డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. మీరు కూడా మాకు కంటిన్యూస్గా వీడియోస్ని లైక్ చేస్తూ, ఎలా ఉందని కామెంట్ చేస్తూ, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ, మన ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అప్పుడే మన ఎఫర్ట్స్ కానీ ఎక్కువ మందికి వెళ్ళడం అనేది జరుగుతుంది. రైట్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినాలమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కాల్ ఫ్రమ్ విత్ ఇన్ జ్యుడిషియరీ టు చేంజ్ కొలీజియం సిస్టమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అమ్మ. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్తో సహా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు మీకు కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో అర్థం కావాలి. ఫస్ట్ కొలీజియం సిస్టమ్ గురించి మనం మాట్లాడదాం, తర్వాత ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో బ్యాక్గ్రౌండ్, కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ముందు కొలీజియం అంటే ఏంటండి? కొలీజియం సింప్లీ మీన్ అన్ అడ్వైజరీ బాడీ. కొలీజియం అంటే అర్థం ఏంటి? ద లిటరల్ మీనింగ్ అడ్వైజరీ బాడీ. ఇది మామూలు ఆర్డినరీ అడ్వైజరీ బాడీ కాదండి, సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి బాడీ కాదు. ఈ బాడీ ఇచ్చేటటువంటి సలహాలు ఏవైతే ఉంటాయో, అడ్వైజెస్ ఏవైతే ఉంటాయో, దే ఆర్ బైండింగ్. ఎవరికైతే అడ్వైజ్ ఇస్తుందో వాటి మీద బైండింగ్గా ఉంటుంది. తప్పకుండా అవి ఏం తీసుకోవాలి? వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్ని పాటించాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కీవర్డ్ ఏంటండి? బైండింగ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి? వీటి గురించి మీరు తెలుసుకోవాలండి. సో దిస్ కొలీజియం సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ జ్యుడిషియరీ లేదా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్తాం. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్స్. దాని గురించి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది మాట్లాడడం అనేది జరుగుతుంది. సో మొదట మనం కాన్స్టిట్యూషన్ నుంచి వద్దాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 124 ఉంటుంది. ఆర్టికల్ 124 దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఇట్ టాక్స్ అబౌట్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి, సుప్రీం కోర్టులో ఎవరెవరు ఉండాలి, వీటి గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ ఏం చెప్తుంది ఆర్టికల్ 24 అంటే, దేర్ షల్ బి ఏ సుప్రీం కోర్ట్. ఒక సుప్రీం కోర్ట్ ఉండాలి. కన్సిస్టింగ్ ఆఫ్ సుప్రీం కోర్టులో ఎవరెవరు ఉండాలి? ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి. అండ్ అంటిల్ పార్లమెంట్ బైలా ప్రిస్క్రైబ్స్ ఎ లార్జర్ నెంబర్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 7 అదర్ జడ్జెస్. సో 7 అదర్ జడ్జెస్ ఇనిషియల్ గా ఉండాలి. సో పార్లమెంట్ ఈ జడ్జెస్ పెంపుదల గురించి ఏమైనా చట్టం చేస్తే తప్ప ఈ 7 అదర్ జడ్జెస్ పెరగకూడదు. అంటే ఈ జడ్జెస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీన్ని పెంచేటటువంటి అధికారాన్ని ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది? పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఏ ఆర్టికల్ ఇచ్చింది? ఆర్టికల్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక మాట అంటుంది, ఏంటో చూడండి. ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సుప్రీం కోర్ట్ యొక్క జడ్జెస్ ని ఎవరండి అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. సో సైన్ చేస్తారు, దాంతోపాటు ఆయన తాలూకు ముద్రేస్తారు సో మన అపాయింట్మెంట్ లెటర్ మీద. అండ్ ఎప్పుడు అపాయింట్ చేయాలి? ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఆఫ్ ద హై కోర్ట్ ఇన్ స్టేట్స్ as prescribed may deem necessary for the purpose and shall hold office until he attains the age of 65 years. సో ఎవరితో కన్సల్ట్ చేసి ఇది చేయాలి? ఆ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, సుప్రీం కోర్ట్ అయితే సుప్రీం కోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే సుప్రీం కోర్ట్ అదర్ జడ్జెస్, హైకోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే హైకోర్టు యొక్క అదర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. In judicial appointments, it is obligatory for the president to take into account the opinion of Chief Justice of India. So, ప్రతి judicial appointments లో అంటే సుప్రీం కోర్టు జడ్జిల అపాయింట్మెంట్స్ లో, హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్స్ లో ప్రెసిడెంట్ మీద ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఏంటి? ఎవరితో సంప్రదించిన తర్వాత చేసుకోవాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా ఒపీనియన్ అనేది తీసుకోవాలి. The opinion of the Chief Justice of India is binding on the government. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ఒపీనియన్ బైండింగ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అంటే తప్పకుండా ఒపీనియన్ ని ఆచరించాలి, అందులో డౌటే లేదు. అర్థమైందా? అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూనిలేటరల్ గా డెసిషన్ తీసుకుంటారా అంటే తీసుకోరు. హీ విల్
యూ విల్ గివ్ ద ఒపీనియన్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ కొలీజియం. అదే కొలీజియం సిస్టమ్ అంటే ఒక అడ్వైజరీ బాడీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కొలీజియం దగ్గర అడ్వైస్ తీసుకొని, కొలీజియం యొక్క ఒపీనియన్ తీసుకొని ఆయన ఒపీనియన్ ప్రెసిడెంట్కి తెలియజేస్తే ప్రెసిడెంట్ మీద బైండింగ్ గా ఉంటుంది తప్పకుండా. సో వాట్ ఈస్ దిస్ పర్టిక్యులర్ కొలీజియం? దిస్ కొలీజియం కంప్రైజెస్ ఆఫ్ అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా? అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. చూడండి అన్న, ఈ 4 ఫస్ట్ ఏం జరుగుతుంది? దీస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్, దట్ ఈస్ ద కొలీజియం అడ్వైజెస్ ఆన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్, సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ. వీళ్ళు వాళ్ళ తాలూకు ఒపీనియన్ ఎవరికి ఇస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది? గవర్నమెంట్, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ హౌ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్. హైకోర్ట్ జడ్జెస్ గురించి కూడా మాట్లాడదాం. హైకోర్ట్ జడ్జెస్ కూడా దిస్ పర్టికులర్ కొలీజియం సిస్టమ్ ద్వారానే అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇంతకీ కొలీజియం సిస్టమ్ అనేది ఎలా వచ్చింది అనేటటువంటి దాని మీద ఎవల్యూషన్ అనేది మనం తెలుసుకోవాలి. 1947లో 1947లో మనకి ఏం జరగడం అనేది జరిగింది? మనకి స్వాతంత్రం వచ్చింది. 1950లో మనం ఏం ఏర్పాటు చేసుకున్నాం? మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో 1950 నుంచి 1973 వరకు 1973 వరకు దెర్ ఈజ్ ఎ కాన్కరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ. సింపుల్ గా చెప్పాలి అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ మధ్య ఒక ఒప్పందం అనేది ఉంది. ఇది ఎక్కడ రిటర్న్ గా రాసినటువంటి ఒప్పందం కాదు, బట్ కానీ ఈ ఒప్పందం అనేది ఎలా ఉండడం అనేది జరిగింది, వాళ్ళ మధ్య ఒక సయోధ్య అనేది ఉండేది, ఒకే ఆలోచన అనేది ఉండేది. ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో హీ విల్ బి అపాయింటెడ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎవరిని అపాయింట్ చేయాలి? సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో ఆయన్ని అపాయింట్ చేయాలి అని అనుకునేవాళ్ళు. కానీ 1973లో ఈ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో అది కొనసాగించకుండా ఆపేయడం అనేది జరిగింది. సో ఎందుకు ఈ సంప్రదాయం అనేది మారిపోయింది అంటే 1973లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, దట్ ఈస్ కేశవానంద భారతి జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ కేశవానంద భారతి జడ్జిమెంట్ లో ఏం చెప్తారు? పార్లమెంట్ కి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అమెండ్మెంట్ చేసేటటువంటి అధికారం ఉంది, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మార్చకూడదని జడ్జిమెంట్ కేశవానంద భారతి కేసులో వచ్చింది. And this particular Keshavananda Bharati case was heard by largest ever constitution bench, that is 13 judges దీని మీద కూర్చోవడం అనేది జరిగింది. ఈ 13 జడ్జెస్ కూడా తన ఒపీనియన్ లో ఎలా విడిపోయారంటే 7 సవరించకూడదు అని చెప్పి, మూడవది బేసిక్ స్ట్రక్చర్ సవరించే అధికారం పార్లమెంట్ కి లేదని చెప్పి, అండ్ 6 టైట్ కాలండి, 6 ఎవరైతే ఉన్నారో 6 పార్లమెంట్ కి అధికారం ఉందని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. కానీ 1973 టైంలో ఎవరైతే సీనియర్ మోస్ట్ గా ఉండడం అనేది జరిగిందో, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గా ఉండడం అనేది జరిగిందో ఆయన 7 ఉండడం అనేది జరిగింది. 7 ఏం చెప్పారని చెప్పుకున్నాం? సో బేసిక్ స్ట్రక్చర్ ని సవరించేటటువంటి అధికారం పార్లమెంట్ కి లేదు అన్నారని చెప్పుకున్నాం. అంటే గవర్నమెంట్ ని వీళ్ళు అండర్మైన్ చేశారు, గవర్నమెంట్ కి ఎగ్నెస్ట్ గా మాట్లాడినట్టు. 6 మెంబర్స్ గవర్నమెంట్ కి ఉంది, లెజిస్లేచర్ కి ఉంది అనే విధంగా చెప్పారు కదా. సో ఈ 6 మెంబర్స్ లో ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆయన పేరు ఏంటి అంటే ఏఎన్ రే. సో ఆ చీఫ్ అంటే మనకి సీనియర్ మోస్ట్ కాకుండా గవర్నమెంట్ కి సపోర్ట్ చేసినందుకు ఈ ఏఎన్ రే గారు ఎవరైతే ఉన్నారో ఈయన్ని చీఫ్ జస్టిస్ గా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ సూపర్ సీడెడ్ 3 అదర్ సుప్రీం కోర్ట్ సీనియర్స్ టు హిమ్. సో సీనియర్ అపాయింట్ అవ్వకుండా కింద ఆయన తర్వాత ఆయన కంటే పైన 3 సీనియర్లు ఉన్నప్పటికీ ఈయన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ వైలేటెడ్ ద కన్వెన్షన్ ఫార్మ్డ్ ఎర్లియర్. సో ఎర్లియర్ బిట్వీన్ దీస్ పర్టికులర్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు జ్యుడిషియల్ సిస్టమ్. సో ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది ఉంది అని చెప్పుకున్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఉండాలి? సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జి అనేది రావాలని చెప్పుకున్నాం. కానీ కన్వెన్షన్ ఇది బ్రేక్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత 1977లో కూడా 1977లో కూడా ఎనదర్ చీఫ్ జస్టిస్ కూడా అలాగే అపాయింట్ చేయడం అనేది జరిగింది. హూ సూపర్ సీడెడ్ ఈ సీనియర్స్ కాకుండా ఒక జూనియర్ ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. దిస్ రిజల్టెడ్ ఇన్ ఏ క్లాష్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మీ అందరికీ తెలుసు ఎగ్జిక్యూటివ్ కి అండ్ జ్యుడిషియరీకి మధ్య ఇది ఒక క్లాష్ ఏర్పడింది. వీళ్ళ చాలా మంది ఏమనుకున్నారంటే దిస్ ఈస్ ద థ్రెట్ టు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది అన్బయాస్డ్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి, కానీ ఇలాగా ఎవరైతే గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ పదవులు ఇవ్వడం వల్ల జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది కోల్పోతుంది అని చెప్పి భావించడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ద ఎవల్యూషన్ ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ ఏమైందో చూడండి.
1982లో 1982లో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరిగింది. దాన్నే మనం ఏమంటాము అంటే ఫస్ట్ జడ్జ్ కేస్ అంటాం. ఏమంటాం నాన్న? ఫస్ట్ జడ్జ్ కేస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఎస్పీ గుప్తా కేస్ అని కూడా అంటాం. ఎస్పీ గుప్తా కేసు అని కూడా దీన్ని అనడం అనేది జరుగుతుంది. 1982లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది వేయడం అనేది జరిగింది దీనికి ఎగెనిస్ట్గా. దీనిలో సుప్రీంకోర్టు 2 మేజర్ పాయింట్స్ ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. 2 మేజర్ పాయింట్స్ ఏంట్లో అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అమ్మా అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సెకండ్ వన్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్. ఫస్ట్ అపాయింట్మెంట్ విషయంలో ఆర్టికల్ 124 ఇక్కడ ఇంటర్ప్రిట్ చేసింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 124 ఏం చెప్తుంది? దీస్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ద అదర్ జడ్జెస్ అని చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 124 చెప్పిందా? సో ఇక్కడ ఒక క్వశ్చన్, కన్సల్టేషన్ కాన్కరెన్స్ ఒకటా కాదా? ఆర్టికల్ 124లో ఏం చెప్పారు? కన్సల్టేషన్ అనే పదం వాడారు. కన్సల్టేషన్ కాన్కరెన్స్ సేమా లేకపోతే డిఫరెంటా? కాన్కరెన్స్ అంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్, దట్ ఈస్ ఫర్ షూర్. కన్సల్టేషన్ అంటే జస్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళ సూచన ఒకటి తీసుకొని దానికి ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అప్పుడు 1982లో ఉన్నటువంటి ఫస్ట్ జడ్జ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కన్సల్టేషన్ ఈస్ కన్సల్టేషన్ ఇస్ జస్ట్ కన్సల్టెన్స్ బట్ నాట్ కాన్కరెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ ద సేమ్ పర్సన్ సజెస్టెడ్ బై దిస్ పర్టికులర్ జడ్జెస్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ విషయంలో ఏం చెప్పింది అంటే ఒక హైకోర్టు జడ్జిని ఈవెన్ వితౌట్ హిస్ ఓన్ విల్, ఆయనకి ఇష్టం లేకపోయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఒక వ్యక్తిని, ఒక జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ వ్యక్తికి తెలంగాణకి వెళ్ళడం ఇష్టం లేదనుకోండి, అయినప్పటికీ ఆ వ్యక్తిని ట్రాన్స్ఫర్ చెయ్యాలి. అదే ఒకవేళ గవర్నమెంట్ ఆలోచిస్తే తప్పకుండా వెళ్ళిపోవాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్ జడ్జెస్ కేసు అనేది 1993లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది, 1993లో. ఇది ఇక్కడ దిస్ గేవ్ రైజ్ టు ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడింది. చూడండి, ఎనదర్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ ఇన్ 1993 బై స్కారా, సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్. సో ఇది ఫైల్ చేయడం అనేది జరిగింది సుప్రీం కోర్టులో 1993లో. దీనిలో సుప్రీం కోర్టు ఇట్ హ్యాస్ ఓవర్ రూల్డ్ ఇట్స్ ఎర్లియర్ వెర్డిక్ట్, ముందు చెప్పిన వెర్డిక్ట్ ని ఓవర్ రూల్ చేయడం అనేది జరిగింది. అంటే ఏం చెప్పింది? కన్సల్టేషన్ ఈ సింప్లీ మీన్ కాన్కరెన్స్ అని చెప్పింది. అర్థమైందా? సో దిస్ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ని తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ కన్సల్టేషన్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి కన్సల్టేషన్ యాక్సెప్ట్ చేయడం తప్పదు. దిస్ రిజల్టెడ్ ఇన్ ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. సో కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడడం అనేది జరిగింది. కొలీజియం సిస్టమ్ లో ఎవరుంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టండి. సో కొలీజియంలో ఎవరుంటారు? 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో వీళ్ళు మొదట ఎన్నుకొని తమ రికమెండేషన్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రికమెండేషన్స్ ని గవర్నమెంట్కి పంపిస్తాడు. ఈయన ఎక్కడికి పంపిస్తారు? గవర్నమెంట్కి పంపిస్తారు. అండ్ గవర్నమెంట్ ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తిని జడ్జిగా ఏర్పాటు చేయడం గవర్నమెంట్కి ఇష్టం అయితే ఓకే. ఒకవేళ గవర్నమెంట్కి ఇష్టం లేకపోయింది అనుకోండి, గవర్నమెంట్ విల్ గివ్ సమ్ అదర్ రికమెండేషన్స్, ఇంకో కొంతమంది రికమెండేషన్స్ ఇస్తుంది, వీళ్ళని అపాయింట్ చేయండి అని చెప్పి. సో గవర్నమెంట్ రికమెండేషన్స్ వీళ్ళు కన్సిడర్ చేస్తే ఓకే. కన్సిడర్ చేయకుండా అదే నేమ్స్ ని మళ్ళీ పంపించారు అనుకోండి, వీళ్ళు ముందు ఏవైతే నేమ్స్ పంపించారో ఆ నేమ్స్ ని ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జడ్జెస్ గా నియమించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు సజెస్ట్ టు ప్రెసిడెంట్. అర్థమైందా? సో దిస్ ఈజ్ సెకండ్. థర్డ్ జడ్జెస్ కేస్ అనేది 1998లో రావడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. In the year 1998, the presidential reference to the Supreme Court was issued questioning the meaning of the word consultation in articles 124, 217 and 222 of the Constitution. సో మిగిలిన వాటి గురించి ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ 124 మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ప్రెసిడెంట్ కి ఏదైనా కాన్స్టిట్యూషన్ లో ఇంటర్ప్రిటేషన్ అనేది సరిగ్గా అర్థం కాకపోతే he will refer the matter to Supreme Court. Supreme Court will give the real meaning. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఏ ఉద్దేశంతో ఆ పదం వాడారో సుప్రీం కోర్ట్ చెప్తుంది ప్రెసిడెంట్ కి.
సో ఆర్టికల్ 124లో ఈ కన్సల్టేషన్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని డిఫైన్ చేయండి అని చెప్పి మన తాలూకా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 1998 సుప్రీంకోర్టుకి అడిగారు. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. ద చీఫ్ జస్టిస్ వోంట్ బి ఓన్లీ వన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కన్సల్టేషన్ ప్రాసెస్. మన ప్రెసిడెంట్ ఓన్లీ చీఫ్ జస్టిస్ మాత్రమే కన్సల్ట్ చేయడం కాదు, కన్సల్టేషన్ వుడ్ ఇంక్లూడ్ ఏ కొలీజియం ఆఫ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పడం అనేది జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ని అడ్వైజరీ బాడీ, దట్ ఈస్ కొలీజియం అంటాం. కొలీజియం ఈజ్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ. ఈ కొలీజియం యొక్క ఇదేదైతే ఉంటుందో, అడ్వైజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బైండింగ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఒకవేళ ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఒకవేళ ఎగ్నెస్ట్ ద ఒపీనియన్ ఉన్నారనుకోండి, పలానా వ్యక్తిని జడ్జిగా నియమించకూడదు అన్నారనుకోండి, సో అది సిజిఐ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హీ విల్ నాట్ రికమెండ్ ఇట్ టు ద గవర్నమెంట్ కి రికమెండ్ చేయడం అనేది జరగదు. అర్థమైందా? అట్లీస్ట్ 3 పీపుల్ యొక్క కాన్కరెన్స్ అనేది ఉండాలి, ఆమోదం అనేది ఉండాలి ఒపీనియన్. In the verdict, the Supreme Court laid down strict guidelines for the appointment of judges of the Supreme Court and High Courts. Supreme Court and High Court judges ఎవరైతే ఉన్నారో వాటి అపాయింట్మెంట్ గురించి దీనిలో చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ప్రెజెంట్ మనకు నడుస్తున్నటువంటి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ప్రామినెన్స్ లోకి రావడం అనేది జరిగింది, అది వెలుగులోకి రావడం అనేది జరిగింది. We still follow these guidelines. So now let us understand this particular collegium system. In this system of appointment of judges, a collegium will recommend the names of the candidates to the central government. చెప్పాను కదా, ఒక కొలీజియం అనేది ఏర్పడి ఒక అడ్వైజరీ బాడీ సెంట్రల్ గవర్నమెంట్ కి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి సజెస్ట్ చేస్తుంది. ఈవెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో సెండ్ ద నేమ్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ క్యాండిడేట్స్ ఇన్ కన్సల్టేషన్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పలానా వ్యక్తుల్ని జడ్జెస్ గా చేయండి అని చెప్పి నేమ్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్ ని సజెస్ట్ చేస్తుంది. ద అపాయింటెడ్ ప్రాసెస్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ అండి. ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది, బికాస్ దెర్ ఇస్ నో ఫిక్స్డ్ టైమ్ లిమిట్. ఒక టైం లిమిట్ అనేది ఉండదు. దేర్ విల్ బి నో టైమ్ లిమిట్. టైం లిమిట్ అనేది ఉండదు, పలానా టైంలోనే అపాయింట్ చేయాలి అనే టైం లిమిట్ అనేది ఉండదు. ఇఫ్ ద కొలీజియం రీసెండ్స్ ద సేమ్ నేమ్ అగైన్, దెన్ ద గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఇట్స్ అసెంట్ టు ద నేమ్స్. ఆ కొలీజియం డెసిషనే ఫైనల్ అవుతుంది. సో మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేర్లని ఒకవేళ కొలీజియం ఇష్టం లేకపోయింది అనుకోండి, కొలీజియం ఏదైతే రికమెండ్ చేసిందో ఆ నేమ్సే మళ్ళీ పంపించింది అనుకోండి, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు గివ్ ఇట్స్ అసెంట్. అసెంట్ అనేది బైండింగ్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. చూడండి, సో థర్డ్ జడ్జ్ కేసెస్ ఏదైతే ఉంటుందో థర్డ్ జడ్జెస్ కేసెస్ లో మనకి థర్డ్ జడ్జెస్ కేసులో 3 విషయాల గురించి మాట్లాడారు. మొదట అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. సుప్రీం కోర్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా అపాయింట్మెంట్ గురించి. ఫస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కొలీజియం ఎలా ఉండాలి? 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కొలీజియం గా ఏర్పడాలి. దే విల్ గివ్ దేర్ ఒపీనియన్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గివ్స్ దిస్ ఒపీనియన్ టు గవర్నమెంట్. ఇది ఫిక్స్. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. చూడండి, హైకోర్ట్ జడ్జి ఎలా అపాయింట్ అవుతారు. హియర్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కొలీజియం గా ఎవరు ఏర్పడతారు? 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా? వీళ్ళిద్దరూ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. హైకోర్ట్ జడ్జి యొక్క ట్రాన్స్ఫర్. దీనిలో ఏం చెప్పారు అంటే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ప్లస్ 2 జడ్జెస్ ఆఫ్ 2 హై కోర్ట్స్ కన్సర్న్. హై కోర్ట్స్ కన్సర్న్ అంటే సపోజ్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు సపోజ్ ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి ఒక వ్యక్తి ఇదయ్యారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కొలీజియం గా ఉంటారు, అండ్ దాంతోపాటు జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్, అదే 2 హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొలీజియంలో ఏర్పడతారు. దే విల్ గివ్ దేర్ రికమెండేషన్స్, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఏంటి అని చెప్పి. అర్థమైందా? సో ఈ మూడింటిని డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దట్ ఈస్ హౌ కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. తర్వాత మనకి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చారు. బట్ కానీ సుప్రీం కోర్టు దానివల్ల జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది పోతుంది, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కోసం తీసుకొచ్చామన్నారు కానీ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది పోతుంది. జ్యుడిషియల్ సిస్టమ్ మీద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఇదేదైతే ఉంటుందో ఐ మీన్ హోల్డ్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. దే విల్ కంట్రోల్ జ్యుడిషియల్ సిస్టమ్, అది మనకి పాసిబుల్ అవ్వకూడదు అని చెప్పి ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీల్ చేయడం అనేది జరిగింది. ఎన్జేఏసీ 2014లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. బట్ కానీ దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అర్థమైందా? సుప్రీంకోర్టు కొట్టివేసేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొలీజియం సిస్టమ్. సో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే న్యూస్లోకి ఏమొచ్చింది అసలు అని డిస్కస్ చేద్దాం.
ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఏం లేదు నాన్న, సింపుల్. న్యూస్లోకి ఏమొచ్చిందంటే యూనియన్ లా మినిస్టర్ అయినటువంటి కైరన్ రిజ్జు రాజ్యసభకి ఏం చెప్పారు అంటే దేర్ వాజ్ ఎ కాల్ ఫ్రమ్ విత్ ఇన్ ద జ్యుడిషియరీ అండ్ పార్లమెంట్. జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి కొంతమంది సభ్యులు, ఈవెన్ పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యులు కూడా కొలీజియం సిస్టమ్ని చేంజ్ చేయాలి. కొలీజియం సిస్టమ్ ఎందుకని చెప్పాం, ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అని చెప్పామా, ఆ సిస్టమ్ని మార్చాలి అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడుతున్నట్టు చెప్పారండి. అండ్ దాంతోపాటు ఒక డ్రాఫ్ట్, సో సుప్రీంకోర్టు ముఖ్యంగా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకురావడంలో భాగంగా సో మీ సహాయం మాకు కావాలి అని చెప్పి మేము ఒక డ్రాఫ్ట్ని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసాం. సుప్రీంకోర్టు అది ఇంకా పెండింగ్లో ఉంచింది అని చెప్పారండి. ఈ సెడ్ ఏ డ్రాఫ్ట్ మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఫర్ బ్రింగింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ టు ద సిస్టమ్ వాజ్ సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ టు ద సబ్మిటెడ్ బై ద గవర్నమెంట్ టు ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టుకి మేము సబ్మిట్ చేసాం, గవర్నమెంట్ సబ్మిట్ చేసింది అన్నట్టుగా ఈయన చెప్పారండి. సో బట్ సుప్రీం కోర్ట్ ఇంకా దాన్ని రియాక్ట్ అవ్వలేదు, ఇట్ వాజ్ ఇన్ డిలే అని చెప్పారు. ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో ఎన్జేఏసీ బిల్ పార్లమెంట్ పాస్ చేసినప్పటికీ దాన్ని సుప్రీంకోర్టు 2015లో అల్ట్రా వైర్స్ అని చెప్పి అది చెల్లదు అని చెప్పి కొట్టివేయడం అనేది జరిగింది కదా. సో ఇప్పుడు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో కొలీజియం సిస్టమ్ వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది ఉండట్లేదు. అంటే దీస్ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో కొలీజియంలో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాగా నచ్చినటువంటి వ్యక్తులను కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ, నెపోటిజం అంటారు కదా, వాళ్ళని మాత్రమే అధికారులుగా చేయడం అనేది జరుగుతుంది అని చెప్పారు. దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ ఆల్సో, జవాబుదారీతనం కూడా లేదు. ఏ ప్రాతిపదికన వాళ్ళు ఎన్నుకోబడ్డారో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేకపోవడం వల్ల, ఎవరికి కొలీజియంకి లేకపోవడం వల్ల దెర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో లెట్ అస్ చేంజ్ కొలీజియం సిస్టమ్ అని చెప్పి న్యాయ వ్యవస్థలో నిపుణులు అంటున్నారు అండ్ పార్లమెంటేరియన్స్ కూడా అంటున్నారు అనే విధంగా ఇక్కడ చెప్పారు. అర్థమైందా? సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. కొలీజియం సిస్టమ్ గురించి మీకు అర్థమైతే మీకు సింపుల్గా ఈ ఆర్టికల్ ఈజీగా అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎనాలిసిస్ అమ్మ. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకున్న అన్ని ఆర్టికల్స్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. రైట్? సో మన ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ ఎనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.